హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ట్రేడర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు అకౌంట్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన డిస్క్రిప్షన్లో ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయండి. జెరోదానే కాదు, జెరోదా అయితే బెస్ట్ అన్నిటికన్నా, అది తెలిసిందే. సో నాట్ ఓన్లీ జెరోదా, ఇంకా మిగతా కూడా ఉన్నాయి. సో మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఆ లింక్ తీసుకోండి. ఆ లింక్ తీసుకొని అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళకు ఒక బోనస్ గిఫ్ట్ అనేది ఇస్తానండి. అది ఏంటి ఏం లేదు అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తానండి. ఆ బోనస్ గిఫ్ట్ అయితే చాలా సూపర్ అండి. ఎందుకంటే అది నేను 2 ఏళ్ల కష్టం అండి. అది మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను, అది కూడా ఓకేనండి. జీరో టు హీరో పార్ట్ 4. ఇందులో మనము స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, లాస్ట్ టైం మనము మూడింటి గురించి మాట్లాడుకున్నాం: ఇన్వెస్ట్మెంట్, స్వింగ్ ట్రేడింగ్, డే ట్రేడింగ్. ఈ మూడిట్లో స్టార్ట్ చేసింది మాత్రం ఇన్వెస్ట్మెంట్ అండి. స్వింగ్ ట్రేడింగ్ అండ్ డే ట్రేడింగ్ అనేది ఇంకా టచ్ చేయలేదు మనము. సో ఇన్వెస్ట్మెంట్లో అందులో కూడా 3 ఉంటాయండి స్ట్రాటజీస్. అదొకటి చెత్తబుట్ట ఇన్వెస్ట్మెంట్ అని మీకు చెప్పాను ఆల్రెడీ, జార్జ్ సరోస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను ఆల్రెడీ. బట్ ఫండమెంటల్ అనాలిసిస్ అని చెప్పలేదండి. ఇది ఎందుకు చెప్పలేదంటే, దీనికి ఆల్మోస్ట్ 2 వీడియోలు కానీ 3 వీడియోలు అవుతుందండి. చాలా పెద్ద ప్రాసెస్ ఇది, అండ్ అడ్వాన్స్ ప్రాసెస్ అండి. ఇది కంప్లీట్ అడ్వాన్స్, మొత్తం అడ్వాన్స్ అంటే అడ్వాన్స్. అది అంతకు మించి అడ్వాన్స్ ఇంక ఉండదు నాకు తెలిసి. సో ఇది బిగినర్స్కి చెప్పి కన్ఫ్యూజ్ చేయడం అనే ఉద్దేశంతో నేను దీన్ని అనేది ఇప్పుడు స్కిప్ చేస్తున్నానండి. ఇది ఎప్పుడు చెప్పాలి, మీకు మినిమం నాలెడ్జ్ వచ్చినాక, మీరు రిక్వెస్ట్ చేసినాక, అప్పుడు జనాలు ఉన్నప్పుడు చెప్తే ఇంకా బెటర్ అండి దీని మీద. ఓకే, ఇది కూడా జీరో టు హీరోలో ఒక పార్టే, బట్ ఈ ఇన్వెస్ట్మెంట్లో 2 పార్ట్లు అయిపోయినాయి. ఈ 3వ పార్ట్ నేను ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో ఎలా చేయాలనేది మీకు ఒక బేసిక్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, చెప్తాను. అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఫ్యూచర్లో. చూడండి, అది ఇప్పుడు మీకు అవసరం లేదని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కంపెనీ లాభాలు సంపాదిస్తుందా లేదా అని ముందే తెలుసుకోవాలండి కంపెనీది. ఓకే, కంపెనీ రెవెన్యూ పెరుగుతూ ఉందా లేదా చూసుకోవాలి. కంపెనీ తన వ్యాపార విస్తరణకు తగినంత నగదు ఉందా లేదా, అంటే తన దగ్గర ఈ డెవలప్మెంట్ కోసము, కంపెనీ ఇంకా డెవలప్మెంట్ కోసం మనకు ఇంకా తన ఎంత మనీ ఉంది ఏం లేదని చెక్ చేసుకోవాలి కదండి. ఎందుకంటే కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసి అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అంతే కదా. మళ్ళీ కంపెనీ తన రుణాన్ని తిరిగి చెల్లిస్తుందా లేదా, అంటే అది కట్టుకునే అప్పు ఏదైతే ఉందో అది సరిగ్గా కడుతుందా లేదా, కట్టినాక ఎంత మిగులుతుంది ఏం లేదు. ఎందుకంటే కొన్ని కంపెనీస్కి 500 crores ప్రాఫిట్ ఉంటాయి, కొన్ని కంపెనీస్కి 100 కోట్ల ప్రాఫిట్ ఉంటుంది. బట్ 500 crores ప్రాఫిట్ ఉంది కదా అని దాన్ని ఇన్వెస్ట్ చేయకూడదండి. ఎందుకంటే 500లో 450 crores అప్పే కట్టొచ్చు. ఇది 100 కోట్లలో ఇది 90 కోట్లు పెట్టుకొని 10 కోట్లే అప్పే కట్టొచ్చు. మళ్ళీ ఇది మిగిలిన 90 కోట్లు 100 కోట్లకే అది 450 కోట్లు కట్టొచ్చు. ఇట్లా ఉంటుందండి కథ. సో తన రుణాన్ని కూడా తీరుస్తుందా లేదా తెలుసుకోవాలి ముందే. మళ్ళా సంస్థ తన పోటీదారులతో పోటీ పడగలదు. అంటే ఇప్పుడు ఉన్నది పెప్సీ, కోకోకోలా 2 ఒకదానికి ఒకటి పోటీ. కోకోకోలా వచ్చింది, దాన్ని బీట్ చేయడానికి పెప్సీ వచ్చిందండి తర్వాత, కానీ పెప్సీ బీట్ చేసేంత సీన్ లేదు దానికి. సో ఇలా ఉంటుంది. ఓకే, అది ఎంత పాపులర్ అయినా ఎంత రన్ అయినా కూడా బీట్ చేయడం వేరు. మళ్ళీ తన పోటీదారులను పోటీ పడగలదా లేదా, పోటీ పడగలదు. ఏది పెప్సీ అనేది కోకోకోలా తోటి పోటీ పడ్డది, బట్ దాన్ని మాత్రం బీట్ చేయడం అనేది జరగలేదు. ఓకే లాస్ట్ ఏంటంటే ముఖ్యమైనది, కంపెనీలో మంచి స్టాక్, అంటే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టేదా కాదా అనేది తెలుసుకోవాలండి. ఈ 6 పాయింట్లు తెలుసుకున్నాక దాన్ని ఎలా టెస్ట్ చేసుకోవాలి, ఫస్ట్ మళ్ళీ ఈ 9 పాయింట్లు చెక్ చేసుకోవాలి. ధర అంటే ప్రైస్, అంటే అండర్ వాల్యూ ప్రైస్ అయితేనే కొనాలండి. ఎందుకంటే ఒక దాని ప్రైస్ జనరల్గా యావరేజ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాంట్లో అండర్ వాల్యూ ప్రైస్ అనేది ఉంటుంది ప్రతి కంపెనీది. మళ్ళీ తర్వాత రెవెన్యూ గ్రోత్ చూసుకోవాలి. ఎర్నింగ్ పర్ షేర్, అంటే ఒక షేర్కి ఎంత ఎర్నింగ్ చేస్తుంది కంపెనీ అని తెలుసుకోవాలి. ఈపీఎస్ అంటారు దాన్ని. ఓకే, డివిడెండ్ అండ్ డివిడెండ్ ఈల్డ్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్, హిస్టారికల్ ప్రైసెస్, అంటే ఇవన్నీ లాస్ట్ టైం ఉన్న మీకు ప్రైసెస్ అన్నీ చూసుకోవాలండి. అనలిస్ట్ రిపోర్ట్ అండ్ ద ఇండస్ట్రీ అంటే ఏ ఇండస్ట్రీ, సో ఆ ఇండస్ట్రీ ఎలా ఉందని చెక్ చేసుకోవాలా. మళ్ళీ మేజర్ ఎకనామికల్ ఇండికేటర్స్, ఇవన్నీ ఈ 9 పాయింట్లు చెక్ చేయాలి. ఇవన్నీ కంప్లీట్ అయితే కానీ మీరు ఒక షేర్ ఫైనల్ తీసుకోవచ్చండి, లేకపోతే అంతవరకు మీరు తీయలేరు. ఓకేనా, ఎందుకే ఇది స్కిప్ చేస్తున్నాను ఇప్పుడు ఫండమెంటల్ అనాలిసిస్ అనేది. ఈ మూడిట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందండి. ఆ ఇన్వెస్ట్మెంట్లో 3 పార్ట్లు ఉంటాయి. ఆ 3 పార్ట్లలో ఒక ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మీకు తర్వాత చెప్పాను ఇప్పుడే. సో ఇప్పుడు 2 మిగిలినాయి, అవే స్వింగ్ ట్రేడింగ్ అండ్ డే ట్రేడింగ్. ఓకేనా, ఈ స్వింగ్ ట్రేడింగ్ అనేది ఎలా కంప్లీట్ చేసుకుందాం ఈ వీడియోలో. సో డే ట్రేడింగ్కి మళ్ళీ సపరేట్ చేస్తాను. ఈ 2 కలిపి ఒకే దాంట్లో చేసేవా అన్ని వీడియో, బట్ ఏంటంటే కరెక్ట్ కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే స్వింగ్ ట్రేడింగ్, ఈ జీరో టు హీరో సిరీస్లో స్వింగ్ ట్రేడింగ్ ఇవాళ చేసి మళ్ళీ వెంటనే ఇంకో వీడియో చేసి మీకు అప్లోడ్ అనేది చేస్తానండి డే ట్రేడింగ్ది. ఫస్ట్ స్వింగ్ ట్రేడింగ్. ఓకేనా, ఓకే. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏమిటి, ఈ స్వింగ్ ట్రేడింగ్ గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ మనం పాత కథకి వెళ్ళాలండి. అదేంటంటే ఎందుకు, ఏమిటి, ఎలా. ఈ స్వింగ్ ఎందుకు,
ఈ స్వింగ్ ట్రేడింగ్ ఏమిటి, ఈ స్వింగ్ ట్రేడింగ్ ఎలా, ఓకేనా. ఫస్ట్ స్వింగ్ ట్రేడింగ్ ఎందుకు, ఫైనా. ఈ స్వింగ్ ట్రేడింగ్ ఎందుకు అంటే ఫస్ట్ మిగతా వాటితో కంపేర్ చేసుకోవాలి, ఏది ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంట్రాడే తోటి. ఇగో ఈ స్వింగ్ ట్రేడింగ్ ఎందుకంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంట్రాడే గురించి కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ చూసుకుందాం. అంటే ప్రోస్ అండ్ కాన్స్ అంటే మీకు ప్లస్ పాయింట్స్, దాంట్లో మైనస్ పాయింట్లు చూసుకుందాం. స్వింగ్ ట్రేడింగ్ది చూసుకుందాం, అలానే ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు, అండ్ ఇంట్రాడేలో కూడా చూసుకుందాం, ఓకేనా. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కదా, ఓకే ఫైన్. ఇన్వెస్ట్మెంట్లో ఫస్ట్ ప్రోస్ చూసుకుందామండి. అంటే ప్లస్ పాయింట్లు ఏవేవి ఉన్నాయో, జీరో ట్యాక్స్ అండి. అయితే ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తారు కదా, ఇప్పుడు ఒక ₹1,00,00,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ₹1,00,00,000లో 10 to 30% అనేది మీకు ట్యాక్స్ అనేది పోయే అవకాశం ఉంది. పోయే అవకాశం ఏంది, పోతుంది కూడా. 10% అయితే ఖచ్చితంగా పోతుంది. బట్ ఇన్వెస్ట్మెంట్లా లాంగ్ టర్మ్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు జీరో ట్యాక్స్ అండి, ట్యాక్స్ అనేది ఉండదు, ఓకేనా. ఇది ఫస్ట్ ప్లస్ పాయింట్ అండి దీనికి. సెకండ్ వన్ వచ్చి మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక వారన్ బఫెట్ కానీ జుంజున్వాలా గారు కానీ, ఓకే స్వింగ్ ట్రేడింగ్ చేసినా స్వింగ్ ట్రేడింగ్లో కూడా కోటీశ్వరుడు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ హయ్యెస్ట్ ఛాన్సెస్ ఇందులోనే ఉంటాయి. ఇందులో ఏంటంటే ఇప్పుడు పెట్టేస్తారా, ఖతం వదిలేస్తారు, అవి పెరుక్కుంటూ ఇప్పుడు రాకేష్ జుంజున్వాలా గారు ₹5 మన టైటాన్ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేశారు. ఎన్ని 5 లక్షల షేర్లు అప్పట్లో. అవి స్ప్లిట్లు అవుతూ షేర్లు డబల్ అవుతూ ఇప్పుడు దాని ప్రైస్ కూడా 3,500 సంథింగ్ ఉంది. ఎన్ని వేల కోట్లు చూసుకోండి ఇక అది. సో అలాగే ఇందులో మాత్రం ఛాన్సెస్ చాలా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్లోనే. సో దాంట్లో మన పని మనం చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ అంటారు, అందుకే ఇన్వెస్టర్ అంటే ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది మళ్ళీ. ఓకే ఫైన్. లాస్ట్ది ఈ మొత్తం 3 ఏవైతే ఉన్నాయో, ఇన్వెస్ట్మెంట్, స్వింగ్ ట్రేడింగ్, డే ట్రేడింగ్, ఈ 3 తక్కువ రిస్క్ అయితే ఇది. రిస్క్ అయితే అన్నిట్లలో ఉంటుంది, ఇదైతే కన్ఫర్మ్. బట్ తక్కువ రిస్క్ ఉండేది మాత్రం ఇందులోనే, ఓకేనా. ఇప్పుడు కాన్స్ చూసుకుందామండి. అంటే మైనస్ పాయింట్లు ఏంటిది, టైం పీరియడ్ అండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు దాన్ని ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారా, రేపు ఎల్లుండి ప్రాఫిట్లు చూసుకొని ఏం డిసైడ్ చేయలేము. ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేసినాక ఒక 20 years 10 years ఒక 5 years అయితే కానీ అది మనం పెట్టిన దానికి తగినదా కాదా అనేది తెలిసిపోతుందండి, మనం కరెక్ట్ పెట్టామా లేదా అనేది. ఒకవేళ మిస్టేక్ అయిపోయింది అనుకోండి, అది పెద్ద మిస్టేక్ అయిపోతుందండి. అందుకే మీకు ఫండమెంటల్ అనాలిసిస్ అనేది చెప్తాను, అది చెప్పినాకనే ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళాలి. లేకుంటే స్వింగ్ ట్రేడింగ్ కొంచెం పొజిషనల్ హోల్డ్ చేసి పెట్టుకోవాలి, అంతకుమించి ఏం చేయకూడదు. ఈ టైం పీరియడ్ 30 ఏళ్ళ తర్వాత మనకు దీని రిటర్న్ ఇస్తుంది. ఒకవేళ మన లక్ బాగుంటే, మంచి స్టాక్ అనేది మనం సెలెక్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా రిటర్న్స్ అనేది సూపర్ ఇస్తుందండి. అండ్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే దీంట్లో మాత్రం మళ్ళీ తీయలేము. ఎందుకంటే తీయలేమంటే తీయనికి రాదు అని కాదు, తీసుకుంటే ఏంటంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది బ్రేక్ అయిపోతుంది. అది బ్రేక్ అవ్వద్దు, ఓకేనా. ఒకసారి ఇన్వెస్ట్ చేసి ఒక 20 to 30 years పెడితే మాత్రం సూపర్గా ఉంటుందండి రిటర్న్స్. అవసరమైతే మీ చిన్న ఏజ్ అయితే 20 బిలో ఉంటే 40 years కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. చాలా పెద్ద రిటర్న్స్ ఇస్తుంది. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక ₹1,00,000 పెట్టి ఫస్ట్ ఇయర్ చూసుకుంటే రిటర్న్ ఎంత వస్తుందో అంత మాత్రం లాస్ట్లో రాదండి. లాస్ట్లో మాత్రం కొన్ని లక్షలు కోట్లు కూడా వచ్చినా ఆశ్చర్యం లేదు. థర్డ్ వన్, దీనికి ఇప్పటిదాకా చెప్పిన రీసెర్చ్ చేయడానికి ఎంత టైం పడుతుందో, ఫండమెంటల్ అనాలిసిస్ అని చెప్పిన కదండి. సో అది అనలైజ్ చేయడానికి చాలా టైం పడుతుంది, దాన్ని మీరు రీసెర్చ్ చేయడానికి. ఇది ఏరుకోవడానికి చాలా కష్టం పడుతుంది, మంచి స్టాక్స్ ఏరుకోవడానికి, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో ప్రస్తుతానికైతే వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే నేను చెప్తానండి, ప్రాబ్లం లేదు. ఇది నేర్చుకున్నంత వరకు ఇన్వెస్ట్మెంట్, ఓకే ఫైన్. ఇది జస్ట్ ఇవాళ స్వింగ్ ట్రేడింగ్ గురించి టాపిక్. బట్ వీటితో కంపేర్ వీటి ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు తెలుసుకోవాలి కదండి. సో అందుకే నేను వీటిని కంపేర్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్, దీంట్లో కూడా ప్రోస్ కాన్స్ చూసుకుందామండి, ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు. ఫస్ట్ వచ్చేసి నో డౌన్ ట్రెండ్ స్వింగ్స్ అండి. అంటే ఇక్కడ ఎట్లుంటుందంటే మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చార్ట్ ఓపెన్ చేశాను. నో డౌన్ ట్రెండ్ స్వింగ్ అంటే మనము స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఇలాంటి పుల్ బ్యాక్స్ ఉంటాయి కదండి, ఇలాంటి పుల్ బ్యాక్స్ దగ్గర బై చేస్తాం కదా, చేసినప్పుడు ఈ మూమెంట్ తీసుకుంటాం కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతామండి. రిటర్న్ అవుతుంటే మనం సమ్ ఇండికేటర్స్ కూడా వాడుకుంటాం కదా, దాన్ని బేస్ చేసుకుని మనం ఎగ్జిట్ అయిపోతాం. బట్ ఇన్వెస్ట్మెంట్లో అలా కాదు. ఇన్వెస్ట్మెంట్లో ఇది కూడా తినేస్తుంది అనమాట, టైం వేస్ట్. మళ్ళీ ఇది మీదికి పోతుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ మీదికి పోతుంది, కిందికి వస్తుంది, మళ్ళీ మీదికి పోతుంది. కానీ ఇక్కడ మాత్రం స్వింగ్లో ఓన్లీ అప్ సైడ్ మూమెంట్ తీసుకుంటామా, ఈ డౌన్ వచ్చేది అనేది ఉండదండి, కట్ అయిపోతుంది. ఈ మైనస్ పాయింట్ అనేది ఉండదు. ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్లో ₹100 ఉన్న ప్రైస్ 150కి వెళ్తుందా, మళ్ళీ రీట్రేస్ అవుతుందండి అది 120కి, మళ్ళీ 180కి వెళ్తుందా, మళ్ళీ 140కి రీట్రేస్ అవుతుంది, ఇట్లా వెళ్తుంది. స్వింగ్లో అలా కాదు, ఇలా వెళ్తుందా, ఈడ ఎగ్జిట్ అయిపోతామా మనం,
మళ్ళీ ఇంకోటి ఎక్కడైతే మూమెంట్ వస్తుందో పుల్ బ్యాక్ అక్కడ మళ్ళీ బై చేస్తాం ఇది. సో ఇలానే ఉంటుంది అనమాట, అన్ని అప్ ట్రెండ్సే ఉంటాయి అందులో. సో దాంట్లో రిట్రేస్మెంట్ పాయింట్స్ మనకు మైనస్ ఏదైతే వస్తుందో టైం వేస్ట్ అది అనేది ఉండదన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి స్వింగ్ ట్రేడింగ్ ఇది, ఈ రిట్రేస్మెంట్స్ అనేది ఉండదు అనమాట వాటిలో, ఇది కూడా ఉండదు. ఓన్లీ అప్ సైడ్ ఏవైతే పోతో అవి మాత్రమే క్యాప్చర్ చేసి మనం తీసుకొని తినేస్తాం అనమాట. ఓకేనా, ఫైన్. స్వింగ్ ట్రేడింగ్లో ఈ డౌన్ ట్రెండ్ స్వింగ్ అనేది ఉండదు. ఎక్కడైతే రిట్రేస్మెంట్ అవుతుందో ఆ రిట్రేస్మెంట్ అనేది ఉండదు. జస్ట్ అప్ సైడ్ మూమెంట్, ఒక మూమెంట్ పర్టికులర్ మూమెంట్ అనేది తీసేసుకొని కూర్చుంటాం అనమాట. ఇక్కడ హైయెస్ట్ యాక్యురసీ, ఇది హైయెస్ట్ ఎందుకంటే ఇప్పుడు చెప్పాం కదండి, కనీసం రిట్రేస్మెంట్ కూడా ఉండదు ఇందులో. నీకు ఇంటర్డేతో కంపేర్ చేయొద్దు, ఎందుకంటే ఇంటర్డేలో యాక్యురసీ అనేది చాలా తక్కువ. అండ్ ఇన్వెస్ట్మెంట్లో అయితే రిట్రేస్మెంట్ అవుతూ ఉంటుంది. మీరు పెట్టిన 1 ఇయర్లో కూడా ఎన్నోసార్లు రిట్రేస్ అవుతుంది. ఆ రిట్రేస్ తీసేస్తే చాలా పెద్ద ప్రాఫిట్ ఉంటుంది. ఆ రిట్రేస్మెంట్ ఏదైతే ఉంటుందో అదే స్వింగ్ ట్రేడింగ్ అండి. ఓన్లీ అప్ మూవే తీసేసుకుంటాం మనం, మూమెంట్ పర్టికులర్ మూమెంట్లు అనేది స్వింగ్స్ అనేది పట్టుకొని దాన్నే ట్రేడ్ చేస్తాం మనం. అందుకే హైయెస్ట్ యాక్యురసీ అనేది ఉంటుంది ఇందులో. గ్రోయింగ్ పోర్ట్ఫోలియో, ఓకే. ఇప్పుడు మీరు ఒక పోర్ట్ఫోలియో గ్రో చేయాలంటే ఫస్ట్ వన్ వచ్చేసి స్వింగ్ ట్రేడింగ్ ద్వారానే అవుతారండి, ఇదైతే కన్ఫర్మ్. ఓకేనా, ఇప్పుడు కాన్స్ అనేది చూసుకుందామండి. కాన్స్ అనేది చూసుకుందాం. దీంట్లో ఒకటండి ప్రాబ్లం కూడా కాదు అది, నో ఎక్స్ట్రా బెనిఫిట్స్. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు కదండి, ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు అందులో స్ప్లిట్స్, బోనస్ అండ్ డివిడెండ్స్ ఇవన్నీ వస్తాయండి. ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్లో అవి రావు కాబట్టే ఇందులో రిటర్న్స్ అనేది మీకు ఎక్కువ వస్తాయండి. మెయిన్ రీజన్ అది. నేను దీనికి షిఫ్ట్ అవ్వడం కారణం కూడా అదే. ఇంట్లో మనకు కాన్స్ అనేది తక్కువ. నేను ఇంతకుముందు కూడా చెప్పిన మీకు ఏమని, మనం ఎక్కడైతే ప్రాఫిట్స్ అనేది ఎక్కడైనా వస్తుంది, కానీ లాసెస్ తక్కువ ఎక్కడ వస్తుంది, నష్టం ఎక్కడ ఉందో అక్కడ వెళ్ళాలి మనము అని. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ గురించి అయింది, స్వింగ్ ట్రేడింగ్ గురించి అయిందిగా, ప్రోస్ అండ్ కాన్స్. ఇప్పుడు మనం డే ట్రేడింగ్ గురించి మాట్లాడుతాం. డే ట్రేడింగ్ దీంట్లో ఫస్ట్ థింగ్ డైలీ ప్రాఫిట్స్. డైలీ ప్రాఫిట్స్ వస్తాయని కాదండి, డైలీ ప్రాఫిటో నష్టమో ఏదో ఒకటి మనం డైలీ చూసుకోవచ్చు. ఏ రోజుతో ఆ రోజు చూసుకోవచ్చు, డిసైడ్ అయిపోవచ్చు. ఇలా లాస్ వచ్చిందిగా రేపు ట్రేడ్ చేయాలా లేదా, రేపు చేయొచ్చా లేదా, ఇవాళ ప్రాఫిట్ వచ్చిందా ఇవాళ బుక్ చేసుకోవచ్చు, ఇవాళ తీసేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, అలా ఉంటుంది ఇది. ఇప్పుడు కొన్ని సెబీ రూల్స్ చేంజ్ అయినాయి కాబట్టి ఇవాళ ప్రాఫిట్ వస్తే 2 డేస్లో తీసేసుకోవచ్చు, అది కామనే. ఓకే, ఫైన్. రెండోది మార్జిన్ పొందొచ్చు. ఇప్పుడు మీకు స్వింగ్ ట్రేడింగ్లా మీ దగ్గర ఎంతమంది ఉంటే అన్ని షేర్లు కొనుక్కోవాలా, అండ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మీ దగ్గర ఉన్న మనీ ఎంత ఉంటే దాంట్లో వచ్చే ఎన్ని షేర్లు వస్తే అంతే కొనాలి. ఓకేనా, కానీ డే ట్రేడింగ్కి 10, 15, 20 టైమ్స్ మనకు మార్జిన్ అనేది బ్రోకరేజ్ వాళ్ళే ఇస్తారండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 10,000 ఉన్నాయి అనుకోండి, దాన్ని 10 టైమ్స్ బ్రోకరేజ్ ఇచ్చారు అనుకోండి, ఆ 10,000కు 10 టైమ్స్ ఎంత అవుతుందండి, 10,000కు 10 టైమ్స్ ₹1,00,000 అవుతుంది. అంటే 10,000లో ₹100 ఉన్న షేరు 100 వస్తే ₹1,00,000 1000 వస్తాయి, అవునా. సో అలాగా వీళ్ళు మనకు మార్జిన్ ఇచ్చి ట్రేడ్ చేయడానికి తక్కువ అమౌంట్ ఉన్నా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట ఈ మార్జిన్లో. హై లెవెల్ స్కిల్స్ అంటే దీనికి హై లెవెల్ స్కిల్స్ ఎందుకన్నానంటే, మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, జస్ట్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేసి మీరు ఎట్లా స్టాక్ సెలెక్ట్ చేసుకోవాలో తెలుస్తుంది. బట్ స్వింగ్ ట్రేడింగ్లో కూడా జస్ట్ స్టాక్ సెలెక్ట్ చేసుకొని మంచి స్టాక్స్ సేమ్ అలానే ఫండమెంటల్స్ అండ్ కొన్ని టెక్నికల్ అనాలిసిస్ చేసి చేయాల్సి ఉంటుంది. దానికి పెద్ద స్కిల్స్ అవసరం లేదు. దీనికి హైలీ స్కిల్స్ ఉంటే కానీ దీన్ని ట్రేడ్ చేయలేము. బట్ దీంట్లో అందరికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఎందుకు అంటే డే ట్రేడింగ్, డైలీ ప్రాఫిట్స్ చూసుకోవచ్చు, డైలీ మన అదృష్టం మనం చెక్ చేసుకోవచ్చు అన్న రేంజ్లో ఆలోచిస్తుంటారు. అందుకే దీని మీద లాసెస్ వచ్చినా కూడా దీని మీదే ప్రయోగం చేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ మాత్రం అలా చేసుకుంటూ ఒక 3 ఇయర్స్లో మొత్తం స్కిల్స్ అనేది నేర్చుకుంటారండి. అదే మీరు స్వింగ్ ట్రేడింగ్లా ఇన్వెస్ట్మెంట్లా స్కిల్స్ నేర్చుకోరు, కానీ అదేంటంటే మామూలుగా రీడింగ్ చేస్తుంటే మీకు ఒక ఐడియాలు అనేది వచ్చేస్తుంటాయి. ఓకే, అది బాగా బుక్స్ చదివితే కానీ మీకు నాలెడ్జ్ పెరుగుతుంది, ఏది స్వింగ్ ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ. కానీ ఇక్కడ మాత్రం చార్ట్ మీద కూర్చొని డైలీ ట్రేడ్ చేస్తేనే అవుతుంటుంది. ఆ స్కిల్స్ అనేది ఒక్కసారి నేర్చుకుంటే మాత్రం సూపర్ ఉంటుందండి. ఇది 3 ఇయర్స్ అయితే పడుతుంది ఇది కంటిన్యూస్ ప్రాఫిట్స్ రావాలి అంటే. ఓకే, 1 ఇయర్లో మీకు ట్రేడింగ్ అనేది తెలిసిపోతుంది ఎక్కడక్కడ. ఆ తర్వాత ప్రాఫిట్స్ లాస్లు అనేది మామూలుగా వస్తూనే ఉంటాయి. బట్ 3 ఇయర్స్ తర్వాత అయితే మీకు కంప్లీట్ ప్రాఫిట్సే. ఇక కష్టపడాలి, ఇక తప్పదు. దీంట్లో కాన్స్ ఏంటని చూసుకుందాం, అంటే మైనస్ పాయింట్లు ఏమేమి ఉన్నాయో చూసుకుందాం. రిస్క్ అండి, ఇది అందరికి తెలిసిన విషయమే, హై రిస్క్. మిగతా వాటికన్నా దీంట్లో పెట్టిన వాటి పోవడమే. ఇక ఏం తెలియని వాళ్ళకైతే మొత్తం లాసెస్లోనే ఉంటారండి.
అది అందరికి తెలిసిన విషయము. అండ్ నెక్స్ట్ ఇప్పుడే చెప్పినా కదండి, నేర్చుకోవడానికి అంటే ఇప్పుడు స్కిల్స్ 3 years అయితే కానీ మనం ప్రాఫిట్లో రాము ఈ ట్రేడింగ్లో. బట్ అంతవరకు మనము తక్కువ టైంలో కొందరు 1 yearలో కూడా నేర్చుకుంటారండి. 1 yearలో కూడా ప్రాఫిట్ సంపాదించిన వాళ్ళు ఉంటారు. నాకైతే 9 months పట్టింది ప్రాఫిట్స్ రావడానికి. 9 months వరకు నాది లాసే ఉండే మొదట్లో. సో దీనికి మాత్రం నేర్చుకోవడానికి టైం పడుతుంది. అండ్ లాస్ట్, యాక్యురసీ చాలా తక్కువ. నిజమే ఇది. యాక్యురసీ ఏంటంటే మీరు 10 orders తీసుకుంటే 3, 4 or 5 ఈ 3 వస్తేనే మీరు సక్సెస్ అయిపోయినట్టే అండి. నిజంగా అంత తక్కువ అయినా కూడా ఓకే అనమాట. ఇందులో కొందరికి అవి కూడా రావు. 10లో 2 అంటే 20% ఛాన్సెస్ ఉంటుంది, 10% ఛాన్సెస్, వాళ్ళు లాస్ అయిపోతారండి. సో యాక్యురసీ అనేది తక్కువ అండి ఇందులో మెయిన్. సో ఇప్పుడు 3 కంపేర్ చేసుకొని చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్, స్వింగ్ ట్రేడింగ్ అండ్ డే ట్రేడింగ్. చూడండి ఇప్పుడు డే ట్రేడింగ్లో ప్రాఫిట్స్ ఉన్నాయి, అంటే ప్లస్ పాయింట్స్ 3 ఉన్నాయి, స్వింగ్లో ప్లస్ పాయింట్లు 3 ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్లో ప్లస్ పాయింట్లు 3 ఉన్నాయి. బట్ మైనస్ పాయింట్లు కూడా ఇన్వెస్ట్మెంట్లో, డే ట్రేడింగ్లో ఉన్నాయి, కానీ స్వింగ్లో ఒకటే మైనస్ పాయింట్. అది మేజర్ పాయింట్. అది కూడా అంటే నేను చిన్నవి వదిలేసిన అండి, చిన్నవి అవసరం కూడా లేదు. మెయిన్ హై రిస్క్, ఇప్పుడు ఇంటర్డేలో ఉంది హై రిస్క్, నేర్చుకోవడానికి అయితే 3 years పడుతుంది. యాక్యురసీ కూడా తక్కువనే ఉంటుంది అందులో. అదే మీకు స్వింగ్ ట్రేడింగ్లో ఒకటే ఉంటుందండి, దాంట్లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉండవు. ఏది మనకు డివిడెండ్స్ ఇలాంటివి ఏమి ఉండవు. అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. బట్ నేను స్వింగ్కి షిఫ్ట్ అవ్వడానికి రీజన్ ఇదే, వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా. సో ఇన్వెస్ట్మెంట్లో అయితే చూడండి, టైం పీరియడ్ అయితే ఎక్కువ టైం పడుతుంది. మీరు 20-30 years అయ్యే వరకు ఆ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ ఇన్వెస్ట్మెంటే కాదు కూడా తెలియదు మీకు. మళ్ళీ అవసరానికి వాడుకోలేము దాన్ని ఎలాగో తీసి. ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు ఒక 10 లక్షలు దాంట్లో పెట్టినట్టే లెక్క, కానీ దాన్ని వాడుకోలేరు, ఏం చేయలేరు. అదే స్వింగ్ ట్రేడింగ్లో అయితే వాడుకోవచ్చు తీసేసి అవసరమైతే. మళ్ళీ రీసెర్చ్ చేయడానికి టైం పడుతుంది. అదే ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ అనుకోండి అంత అవసరం లేదు, ఎందుకంటే టెక్నికల్ అనాలిసిస్ చేయాలన్నావు. డే ట్రేడింగ్ కూడా అంతే, డైలీనే తీసేసుకోవచ్చు దాని స్టాక్స్. మార్నింగ్లో ఒక 5-10 minutesలో తీసేసుకొని ట్రేడ్ చేయొచ్చు. స్వింగ్ ట్రేడింగ్లో కొంచెం టైం తీసుకొని చేయొచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్కి అలా కాదు, టైం పడుతుంది. సో వీటికి చూడండి, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ప్రాఫిట్స్ అవంతలు అవి ఇక్కడ పైన వస్తాయి, బట్ లాసెస్ రాని దగ్గర చూసుకోవాలి, లాస్ రాకుండా చూసుకోవాలి మనము. సో ఇక్కడ మైనస్ పాయింట్లు ఏవేవి ఉన్నాయో చూసుకోండి. ఇన్వెస్ట్మెంట్, డే ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్. చూసారా ఎందుకు, ఏమిటి, ఎలా ఈ స్వింగ్ ట్రేడింగ్లో ఎందుకు స్వింగ్ అనేది ప్రూఫ్ ఇదే అండి. ఓకేనా? ఇప్పుడు ఏమిటి అని చూసుకుందాం. స్వింగ్ ట్రేడింగ్ ఎలా, ఎందుకు, ఏమిటి, ఎలాలో. స్వింగ్ ట్రేడింగ్ ఎందుకు అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి స్వింగ్ ట్రేడింగ్ ఈ 2-3 అనేది. ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ ఏమిటి అనేది తెలుసుకుందాం, సరేనా? ఓకే ఫైన్. స్వింగ్ అంటే ఏంటి అసలు? స్వింగ్ అంటున్నాడు ఇన్నిసార్లు స్వింగ్ అన్నాడు. స్వింగ్ అంటే ఏంటి ఫస్ట్? ఓకే, దీంట్లో మంచి మైనస్ పాయింట్ తక్కువ ఉన్నాయి, ప్లస్ పాయింట్లు మంచిగా ఉన్నాయి, ఓకే చేస్తాము. బట్ ఇలా స్వింగ్ అంటే ఏంది తెలియాలి కదా. సరే, అది ఏంటంటే ఇగో ఇది 1 day క్యాండిల్స్ చార్ట్ అండి. ఇది ఇందులో ఎక్కడైతే పర్టికులర్ మూమెంట్ వస్తుందో, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ స్టార్ట్ అవుతుందో, అది ఎండ్ అయ్యేంత వరకు ఉన్న మూమెంటే మనకు స్వింగ్ అంటామండి. లైక్ ఇప్పుడు చూడండి ఇది ఒక స్వింగ్ అండి, ఇది ఇంకో స్వింగ్, ఇది ఇంకో స్వింగ్, ఇది ఇంకోటి, ఇది ఒకటి మూమెంట్. ఏదైతే మూమెంట్ ఉంటుందో ఇప్పుడు డౌన్ సైడ్, ఇప్పుడు యారో చూసినాక ఇప్పుడు అప్ సైడ్ ఉంటుంది, ఒకటి చూడండి, వీటిని స్వింగ్స్ అంటామండి. ఏదైతే పర్టికులర్ మూమెంట్ ఉంటుందో అది ఒక్కరోజు నుండి 1 month వరకు పెట్టుకునేది వాటిని స్వింగ్ అంటాము. అదే మీరు 1 month నుండి 6 months 1 year వరకు పెట్టుకుంటే పొజిషనల్ అంటాము. దాన్నే ఇంకా లాంగ్ టర్మ్ 3 years 5 years 10 years 20-30 years పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంతే. ఇవన్నీ 3 డెలివరీలోనే తీసుకుంటాము ఆర్డర్స్. ఆ డెలివరీలో ఎలాగ ఏం లేదని ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంట్రాడేది ఉంటుంది వీడియో, అందులో చెప్తాను. ఆ డెలివరీలో తీసుకుంటే ఏంటంటే మీకు మార్జిన్ లాంటిది ఎలాంటి లివరేజ్ ఇవ్వరండి ఎవరు. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలది ఒకటే స్టాక్ కొనుక్కోవచ్చండి మీరు, అంతకు మించి ఏమి ఉండదు ఇంకా. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రాఫికల్గా చూసుకుందాం మనము. చూడండి, లెఫ్ట్ సైడ్ ఉందంతా అప్ ట్రెండ్, రైట్ సైడ్ ఉందంతా డౌన్ ట్రెండ్. లెఫ్ట్ సైడ్ చూడండి, పర్టికులర్గా ఒక స్వింగ్ అనేది అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఎలా చేయాలనేది చూపిస్తాను. చూడండి, ఈ పార్ట్ అనేది మనం స్వింగ్ అనేది తీసేసుకుంటాం అనమాట. ఆ పార్ట్ బుక్ చేసుకొని జరిగిపోవడమే. మళ్ళీ దాంట్లో రిట్రేస్మెంట్ ఉంటుంది. మళ్ళీ చూడండి, ఈ బ్లూ లైన్ ఉందా, బ్లూ లైన్ తోటి మార్క్ పెట్టిన అది మీకు రిట్రేస్మెంట్ అంటారు అప్ ట్రెండ్ ఉన్నప్పుడు. సో అప్ ట్రెండ్ ఉన్నప్పుడు బై సైడే చేయాలి. చూడండి, ఇది బై సెల్ ఇది ఓకే. మళ్ళీ ఎప్పుడైతే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందో అక్కడ మనము ఏవైతే బ్లాక్ క్యాండిల్స్ ఉన్నాయో వాటి మీద సేల్ చేయాలి. చూడండి, ఇప్పుడు బ్లూ మార్క్ ఏదైతే పెట్టామో దాన్ని సేల్ చేయాలి, ఎందుకంటే అదే పెద్ద స్వింగ్ ఉందన్నమాట, అదే పెద్ద మూమెంట్. ఈ మూమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని స్వింగ్ అంటారండి. ఫైనా?
ఓకే. ఇప్పుడు ఎందుకు తెలిసింది స్వింగ్ అంటే ఎందుకు అనేది, స్వింగ్ అంటే ఏమిటో కూడా తెలిసింది. ఇప్పుడు స్వింగ్ ఎలా చేయాలి, ఎలా ఓకే, స్వింగ్ ట్రేడింగ్ ఎలా, ఓకే ఫైన్. ఇక్కడ స్వింగ్ ట్రేడింగ్ ఎలా చేయాలని చెప్తానండి. బట్ చెప్పే ముందు ఇక్కడ ఇందులో కూడా 3 రకాల జనాలు ఉంటారు. జనరల్ బిగినర్స్ కోసమే చెప్తున్నా కాబట్టి ఇది బిగినర్స్ లెక్కనే చెప్తా, ఎందుకంటే నేను ప్రొఫెషనల్స్కు ఇప్పుడు చెప్పను. తర్వాత నేను పర్సనల్గా అయితే నేను నా సంబంధించిన స్ట్రాటజీస్ అన్నీ చాలామందికి అమ్ముతానండి నేను, వేరే వాళ్ళకు, ప్రొఫెషనల్స్కి, మన వాళ్ళకి కాదులే, టెన్షన్ పడకొని. అయితే బిగినర్స్కి అంటే వాళ్ళు 6 నెలల లోపు ఉంటారు చూడు, వాళ్ళకు ఒక స్ట్రాటజీస్ ఉంటాయండి స్వింగ్ చేయడం ఎలా చేయాలనేది. మిడ్ లెవెల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 6 నుండి 12 మంత్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి జనరల్గా చెప్తానండి. అండ్ 1 year to 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకో స్ట్రాటజీ అండి. ఈ ముగ్గురికి 3 స్ట్రాటజీస్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అవేంటియో చూసుకుందామండి. ముందుగా బిగినర్. ఫ్రెండ్స్, నేను చార్ట్ ఓపెన్ చేసుకున్నాను. మీరు కూడా tradingview.comలో ట్రేడ్ చేస్తే బెటర్. ట్రేడ్ అంటే జస్ట్ చార్ట్ చూసుకోవడమే. ఇది చార్ట్ చూసుకున్నంత వరకు బాగుంటుంది. జనరల్గా ఆర్డర్స్ మాత్రం మీ డిమాట్ అకౌంట్లోనే తీసుకోవాలి. సో ఈ tradingview.comలో నేను ఇప్పుడు చార్ట్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు స్వింగ్ ట్రేడింగ్ జనరల్గా ఎలా చేయాలి, చిన్న చిన్న అమౌంట్ 5,000-10,000 తీసుకొని జనరల్గా చేస్తే మీ గ్రోత్ అనేది ఎలా ఉంటుందో మీరే టెస్ట్ చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఇండికేటర్స్లోకి వెళ్ళి ఆర్ఎస్ఐ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్ఎస్ఐ అని కొడితే మనకు ఆర్ఎస్ఐ యాడ్ అయిపోతుంది. ఈ ఆర్ఎస్ఐకి కార్నర్లో సెట్టింగ్స్ ఉంటుంది కదా, ఆ సెట్టింగ్స్లోకి పోయి మీది 14 జాల్లో 250 పెట్టండి. ఓకే, అంతే ఫైన్. ఈ 250 పెట్టిరా, ఓకే సార్. ఇప్పుడు మీరు మళ్ళీ ఇక్కడ టూల్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్లో మీరు సెకండ్ దాంట్లో క్లిక్ చేస్తే మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. సో అందులో హారిజాంటల్ లైన్ అనేది తీసుకోండి. ఇది ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇది చూపిస్తుంది కదా లైన్ మీద ఎక్కడైనా సరే డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అవుతుందండి. సో కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఏదైనా కలర్ పెట్టుకోండి. నేను ఒక బ్లూ పెట్టుకున్నాను. ఒక లైన్ థిక్నెస్ అనేది కూడా ఎలాంటి లైన్ కావాలో చెక్ చేసుకోండి. ఓకే, ఈ లైన్ పెట్టుకున్నాక ఈ కోఆర్డినేట్స్ ఉంది కదా, కోఆర్డినేట్స్లో ఇది 50 పెట్టుకోండి. ఓకే, 50 పెట్టుకొని ఓకే కొట్టండి. ఓకే అయిపోయిందిగా. ఇప్పుడు ఆర్ఎస్ఐ కొంచెం పెద్దగా చేసుకోండి. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంకో లైన్ పెట్టుకోవాలి. ఈ లైన్ కలరు మనం వేరే కలర్ పెట్టుకోవాలి. ఈ లైన్ ఎగ్జాంపుల్ పింక్ పెట్టుకుంటున్నాను. పింక్ లైన్ పెట్టుకొని ఓకే కొడుతున్నాను. బట్ ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ చేస్తే కోఆర్డినేట్లోకి వెళ్ళి మళ్ళీ 51 పెట్టుకోండి. ఓకే, 51 అయిపోయిందా, ఫైన్. ఇప్పుడు ఆర్ఎస్ఐ కొంచెం పెద్దగా చేసుకోండి. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు మీరు ఆర్డర్ ఎక్కడ తీసుకోవాలి అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇవన్నీ మీకు బ్లూ లైన్, పింక్ లైన్ ఉంది. బ్లూ లైన్ అనేది మీకు 50 నంబర్ మీద ఉంది, 51 మీద ఏమో మనకు పింక్ లైన్ ఉంది. ఎప్పుడైతే పింక్ లైన్ టచ్ అవుతుందో అక్కడ బై చేయాలండి. ఎగ్జాంపుల్ మనకు బై ఎక్కడెక్కడ వచ్చిందని చూపిస్తాను నేను. ఇక్కడ వచ్చిందండి, ఇక్కడ రాలేదు. అండ్ ఇంకొన్ని చూపిస్తాను. ఇక్కడ వచ్చిందండి, ఇక్కడ ఒకటి వచ్చింది జనరల్గా. ఇంకెక్కడ, ఓకే ఇక్కడ. మీకు ఎక్కడ వచ్చినా కూడా ఈ ఆర్డర్ తీసుకోవడం కామనే అండి. ఇక్కడ కానీ ఇగో ఇక్కడ మీకు ఇక్కడ కూడా తీసుకుంటారు. చూద్దాం, స్టాప్ లాస్ కూడా వచ్చినా కూడా ఎన్ని వస్తాయో స్టాప్ లాస్లు చూసుకుందాం మనం. ఓకేనా. జనరల్గా ఇది సెలెక్ట్ చేశానండి, చార్ట్ కూడా చూడట్లేదు నేను. సో ఇది చిన్నగా చేసి ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆర్డర్స్ తీసుకున్నాం. మనం ఎక్కడెక్కడ తీసుకున్నాం అనేది ఇప్పుడు ఒక లైన్ పెట్టుకుందాం, పింక్ లైన్. శాంపుల్గా కొన్ని తీసుకున్నాను. అది ఎంతవరకు మనకేంటంటే ఇంకొకటి మీకు ఒకటి యాడ్ చేసి చూపిస్తాను. ఓకే ఫైన్, ఇంతవరకు అనుకుంటా.
ఇక్కడ నుండే. సరే, ఇప్పుడు లైన్స్ పెట్టుకున్నాం కదండి, ఎక్కడెక్కడ ఆర్డర్ తీసుకున్నాం. చార్ట్ అనేది ఎక్కడుంది? చార్ట్ రీసెట్ కొట్టండి. ఓకే ఫైన్. ఇక్కడ ఏంటంటే ఓకే, ఇవి అన్నీ మనం చార్ట్. ఓకే ఫైన్. ఇక్కడ మీరు ఈడ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అక్కడ మీకు గ్రీన్ క్యాండిల్ పడుతుందండి. ఓకేనా? గ్రీన్ క్యాండిల్ పడ్డాక ఆ గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్ అయితే బై చేయాలి యాక్చువల్లీ. సో ఇక్కడ మనం ఇంకోటి మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకుంటాం. మూవింగ్ యావరేజ్ కొడితే మీకు మూవింగ్ యావరేజ్ వస్తుంది. మూవింగ్ యావరేజ్ వచ్చేసి మీకు బ్లూ కలర్ పెట్టేసుకుందాం. ఓకే ఫైన్. చూడండి, మనము ఇక్కడ బై చేసాము, ఈ క్యాండిల్ హై బ్రేక్ అయింది. ఇక్కడ గ్రీన్ ఏడబడుతుందో చూడండి, గ్రీన్ పడ్డదా, దాని హై బ్రేక్ చూడండి, 13% వచ్చిందా. ఓకే, మీకు ఎప్పుడైతే 10% టచ్ కాగానే ఎగ్జిట్ అయిపోండి, లేదా వెయిట్ చేయండి. ఎప్పుడైతే మీకు మళ్ళీ మీకు 50 మూవింగ్ యావరేజ్ టచ్ అవుతుంది ఏదైనా క్యాండిల్ రివర్స్లో, అక్కడ ఎగ్జిట్ అయిపోండి. చూడండి, ఇక్కడ 7% వచ్చింది మీకు. ఫైనా? ఓకే, ఇది 7%. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ తీసుకున్నాం? ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇదే పడ్డది, దీని హై బ్రేక్ అంటే ఓపెన్ అయింది ఇక్కడే డైరెక్ట్, కాబట్టి ఇక్కడ తీసేసుకుంటాం. చూడండి, ఇక్కడ పోయిందా, ఇక్కడనే మీరు చూడండి 6% అనేది వచ్చేసింది ప్రాఫిట్ మీకు. ఇక్కడనే మీకు మూవింగ్ యావరేజ్ అనేది టచ్ అయిపోయింది. సో ఆ టచ్ రివర్స్లో వచ్చేటప్పుడు టచ్ అవ్వాలండి మూవింగ్ యావరేజ్ 50. ఆ 50 మూవింగ్ యావరేజ్ టచ్ అయినప్పుడే మీరు ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ 6% వచ్చింది, సో ఇక్కడ కూడా ప్రాఫిట్. సో జనరల్గా చూపిస్తున్నానండి, ఇది లాసులు కూడా రావచ్చిందని. ఇది ఎప్పుడైతే క్రాస్ అయిందో దీని హై బ్రేక్ అయితే బై చేయాలి. పైకి పోయిందా? ఓకే 11%. ఓకే, మీకు ఎక్కువ పర్సెంట్ వచ్చినప్పుడు బుక్ చేసుకుంటే చేసుకోండి, ప్రాబ్లం లేదు. స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటే కూడా చేసుకోవచ్చు. బట్ మీకు స్టాప్ లాస్ కరెక్ట్గా ఎగ్జిట్ కావాలా, అసలు లాస్ రాకుండా మ్యాక్సిమం ప్రాఫిట్ కోసం ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు పెద్దవి వస్తాయి అనమాట. ఇది వాడితే 50 మూవింగ్ యావరేజ్ వాడితే ఇక్కడ టచ్ అయిందా, ఇక్కడ ఎగ్జిట్. ఈడ 4% వచ్చింది. ఓకే ఫైన్. ఇగో ఇది అసలైన కథ. ఈడ వచ్చింది చూడండి, ఈడ ఎప్పుడైతే క్రాస్ అయిందో ఇది దీని హై ఇది. ఓకే ఫైన్, బై చేస్తారా? ఓకే, మీకు ప్రాఫిట్ తీసుకోవాలనుకుంటే 16% వస్తుంది. బట్ ఇక్కడ టచ్ అయింది చూడండి, టచ్ అవ్వగానే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు మీరు. ఇక్కడ 10% దగ్గర. ఫైన్, ఇక్కడ 10 అనుకుందాం. ఇంకేడున్నాయి? ఓకే, ఇక్కడ వచ్చిందా? ఇక్కడ చూడండి, ఇక్కడ టచ్ కాలేదు, ఈడ టచ్ అయింది. ఈడ కూడా 10% వచ్చింది. చూసుకోండి, మీకు 10 ఈడ 16 వరకు వచ్చింది. బట్ మీకు బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 10 మీదకి రాగానే మీకు మూవింగ్ యావరేజ్ టచ్ అయిపోతుంది. ఓకే ఫైన్. ఇంకున్నాయా? ఒక్క నిమిషం. ఈడ ఒకటి ఉంది, ఈడ ఏది క్రాస్ అవుతుంది? ఇది దీని హై. ఫైన్, పైకి వెళ్ళిందా? ఓకే, మీకు ఆల్మోస్ట్ 29% వచ్చిందండి. ఇలాంటి పెద్ద పెద్ద మూమెంట్ వస్తుంది. ఓకే, బట్ ఇక్కడ చూడండి, మీకు 29% వరకు మ్యాక్సిమం వచ్చిందండి ఇది. మళ్ళీ మీరు రివర్స్ అయిపోయినా కూడా మీరు 5% లోపు ఉంటే మీరు హోల్డ్ చేసి పెట్టండి, ప్రాబ్లం లేదు. ఈ టచ్ అయినాగానే ఎగ్జిట్ అయిపోకండి, ఎందుకంటే అది ఎలాగైనా పైకి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు ఆర్ఎస్సీ క్రాస్ అయింది కాబట్టి వెళ్తుంది పైకి, టెన్షన్ ఏం లేదు. సో 29% వరకు వచ్చింది. ఒకవేళ మీరు టచ్ అయినాక ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 16-17% వరకు వస్తుంది. ఓకే, ఈడ ఇంకోటి ఉంది. ఓకే, ఈడ బై చేస్తే ఈడ టచ్ కాలేదు. ఓకే, ఈడ టచ్ అయింది. మీకు టచ్ అయితే 35% అండి. చూడండి, ఇట్లాంటి పెద్ద పెద్ద వస్తాయి అనమాట. మీ 50 మూవింగ్ యావరేజ్ టచ్ అయితేనే ఎగ్జిట్ అవుతాము అనుకుంటే ఇట్లా 35% కూడా వస్తుంది ఒక్కొక్కరి. లేదు అట్లా కాదు, మేము 5% వచ్చినాక బుక్ చేసుకుంటాం 10% అని ఒక లిమిట్గా పెట్టుకుంటే మాత్రం జనరల్గా అయితే ప్రాఫిట్కి లిమిట్ పెట్టుకోవద్దు. అది ఇంట్రాడేలో ఓకే, స్వింగ్ ట్రేడింగ్లో అవసరం లేదు. స్వింగ్ ట్రేడింగ్లో ఇట్లాంటి పెద్ద పెద్ద వస్తాయి కాబట్టి ఇక్కడ చూడండి, మ్యాక్సిమం అయితే ఇది 50% వరకు పోయిందండి ఇది. బట్ మీకు ఏంటంటే మూవింగ్ యావరేజ్ టచ్ అయితే ఎగ్జిట్ అవ్వాలి కాబట్టి మనకు 36% వరకు వస్తుంది. ఇక ఇది ఇంకోటి ఉంది, చూసుకుందాం. ఇది కూడా ఇది టచ్ అయింది కానీ ఇది ట్రాప్ ఇది. ఓకే ఫైన్, టచ్ అయింది. వీడికి ఎగ్జిట్ అంటే 28% అప్పటికి కూడా. చూడండి, ఆ టచ్కి అయినా పర్లేదు అనుకోండి, మీరు ఇంకో టచ్కి దగ్గర పోతే ఇక్కడ వచ్చింది మీకు 39 వస్తుంది. తర్వాత 71. వావ్, ఓహో, ఇది ఆల్మోస్ట్ దీని కిందికి వచ్చేదాకా వెయిట్ చేస్తే మాత్రం మీకు ఆల్మోస్ట్ 160% వరకు వస్తుందండి. చూడండి, ఇట్లా పెద్ద పెద్ద మూవ్స్ అనేది అప్పుడప్పుడు తగులుతాయండి మనకి.
దానికి జర చూసుకొని చేసుకోవాలన్నమాట. బట్ మనకు అంత ఆశ కూడా అవసరం లేదు. మనకి ఎంత ఈ 29 ఎంత ఇచ్చింది అది తీసుకొని జరిగిపోతే అయిపోతుంది. చూడండి ఇక్కడ 28-29% ఇచ్చింది. సో ఎక్కడ కూడా మనకు లాస్ అనేది రాలేదు చూడండి. ఓకే, తక్కువ పర్సెంటేజ్ వచ్చింది, బట్ లాస్ అనేది రాలేదు. 4%, 5% అనేది. ఇది బిగినర్స్కి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతేనండి ఇది. ఓకే ఫైన్, ఇది బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు మిడ్ లెవెల్ వాళ్ళు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇంకో చార్ట్ ఓపెన్ చేసుకున్నాము. ఇందులో మనకు మిడ్ లెవెల్ వాళ్ళకి జనరల్గా మూవింగ్ యావరేజ్ అండ్ అడ్వాన్స్ వాళ్ళకి కూడా మూవింగ్ యావరేజ్ మీద బాగా స్వింగ్ ట్రేడింగ్ అనేది చేస్తుంటారు. ఇవి చూడడానికి చాలా సింపుల్ ఉంటాయి కానీ చాలా ఎఫెక్టివ్ ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మనము మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకుందాం. ఇందులో చూడండి మూవింగ్ యావరేజ్, నేను 2 మూవింగ్ యావరేజెస్ యాడ్ చేసుకుంటున్నాను అండి. 2 సార్లు క్లిక్ చేశాను దీనిపైన. సో అవే యాడ్ అయిపోతాయి ఇక్కడ. సో ఈ సెట్టింగ్లోకి వెళ్ళి ఫస్ట్ వన్ వచ్చేసి 200 ఎలాగో పెట్టుకోండి. ఎందుకంటే 200 ప్రతి దాంట్లో ఎందుకు వాడుతున్నామంటే జనరల్గా 200 అబోవ్ మార్కెట్ ప్రైస్ ఉంటే మనకి అప్ ట్రెండ్ అండి. 200 బిలో ఉంటే మాత్రం డౌన్ ట్రెండ్ అని అది అందరికి తెలిసిన విషయమే. సో దాన్ని బేస్ చేసుకునే ఆర్డర్స్ తీసుకుంటారండి అందరూ. సో ఇది కొంచెం థిక్ పెట్టుకొని కలర్ బ్లూ పెట్టుకున్నానండి, పింక్ పెట్టుకున్నానండి కలరు 200ది. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఇది అనేది బ్లూ పెట్టుకున్నానండి. దీని 90 పెట్టుకోండి. ఇది 90 పెట్టుకోండి. ఇది ఒక 200 ఒకటి 90 అండి. ఓకే సరే అండి. ఇప్పుడు మనము దీంట్లో ఎలా ట్రేడ్ చేయాలి ఏం లేదంటే జస్ట్ సింపుల్ అండి. ఎక్కడైతే పింక్ క్రాస్ అవుతుందో బ్లూ, అక్కడ మీరు ఒక మూమెంట్ వస్తుందండి, మీకు చూపిస్తాను. ఇక్కడ అనేది మీకు ఒక పుల్ బ్యాక్ వస్తుందండి. ఇక్కడ బై చేసినా కూడా ఇక్కడ మీకు బ్లూ లైన్ అనేది మీకు పింక్ లైన్ క్రాస్ అయింది అంటే 90 మూవింగ్ యావరేజ్ 200 క్రాస్ అయింది. సో ఇక్కడ మళ్ళా సెల్ ఇక్కడ క్రాస్ అయింది కదా, ఇది క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత ఒక పుల్ బ్యాక్ వస్తుంది చిన్నది. చూడండి ఇక్కడ ఈ చిన్న పుల్ బ్యాక్ వచ్చిందా, ఈ సెల్ కాబట్టి మీకు 90 మూవింగ్ యావరేజ్ కింద బ్లూ లైన్ ఏదైతే ఉందో దాని కింది ఉంటుంది. అది దాని కిందికి మీకు సెల్ అనే ఆప్షన్ ఉంటుంది. చూడండి ఇక్కడ బై సైడ్. మళ్ళీ ఇంకెక్కడ ఉన్నాయి, ఇక్కడ వచ్చింది, ఇక్కడ క్రాస్ అయింది. పుల్ బ్యాక్ అంటే ఈడ సెల్ చేస్తాము. 5% పెట్టుకున్నా కూడా ఇది ఓకే ఫైన్. మీకు మళ్ళీ ఇక్కడ క్రాస్ అయింది కానీ ఇక్కడ మీకు ప్రైస్ అనేది 200 పైన లేదండి. ఎప్పుడైతే బై సైడ్ పోవాలంటే 200 పైన బ్లూ లైన్ పైన రెండింటి పైన ఉండాలా, అప్పుడు కానీ ఆర్డర్ తీసుకోవాలండి. ఇక్కడ చూడండి బ్లూ లైన్ క్రాస్ అయింది కానీ ప్రైస్ మాత్రం పైన లేదండి. సో ఇక్కడ బ్లూ లైన్ అండ్ పింక్ లైన్ రెండింటి పైన ఇది మూవ్ అయిందండి. ఇక్కడ ఒక పుల్ బ్యాక్ వస్తుంది క్రాస్ అయిన దగ్గర, కింది క్రాస్ అయింది. ఇక్కడ ఒక బై అని ఏర్పడుతుంది. ఇక్కడ క్రాస్ అయింది. ఈడ ఒక చిన్న పుల్ బ్యాక్ వస్తుంది. ఈడ సెల్ మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ పుల్ బ్యాక్ ఏం లేదండి, డైరెక్ట్ ఇక్కడ నుండి తీసేసుకోవాలి మీరు. లేదంటే దీని పక్కన పుల్ బ్యాక్ ఉంది, అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇది చాలా మళ్ళీ ఎప్పుడైతే మీకు చూడండి ఇది 90 మూవింగ్ యావరేజ్ టచ్ అవుతుందో అప్పటిదాకా ఏం ముట్టనే ఒక్కకూడదండి. అప్పటిదాకా హోల్డ్ చేసే పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది కొంచెం అందుకే నేను ఇది కొంచెం మిడ్ లెవెల్ వాళ్ళకి ఎందుకు చెప్పానంటే కొంచెం కొన్ని డేస్ హోల్డ్ చేసి పెడతారనమాట, 1 మంత్ కానీ 2 మంత్స్ కానీ అట్లా. చూడండి ఇక్కడ కూడా ఆర్డర్ తీసుకోవచ్చు మనము, కానీ మనం ఇక క్రాస్ అయ్యేటప్పుడైతే ఇంకా బెస్ట్ ఉంటుంది అది. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చిందండి. ఇక్కడ వచ్చింది సెల్ చేయడానికి. ఇక్కడ మళ్ళీ ఇంకో ఆర్డర్ వచ్చిందండి. ఈడ చిన్న పుల్ బ్యాక్ ఉంది కదండి, చూడండి ఇది. ఈ పుల్ బ్యాక్ అంటే ఆ తర్వాత నుండి ఇక్కడ కొంచెం డౌన్ వచ్చి ఆ తర్వాత నుండి మీకు
రివర్స్ అవుతుందండి మార్కెట్ చిన్నగా. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ అనేది పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసినాం కదా, ఇక్కడ సెల్ చేస్తాం మనం. ఇక్కడ సెల్ చేసినాక మనం వెంటనే వచ్చి ఈ టచ్ అయిపోతుందండి. ఇక్కడ ఎప్పుడైతే టచ్ అయితే అక్కడే ఎగ్జిట్ అయిపోవాలి, మనకు ప్రాఫిట్ రాకుండా పర్లేదు. బట్ హోల్డ్ చేసి పెడితే మాత్రం మీకు లాస్ వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ఇక్కడ జాగ్రత్త పడండి. చూడండి, ఇక్కడ మీరు బై చేశారా, ఇక్కడ బై చేసి ఇట్లా అని వచ్చినాక మీరు ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ ఎగ్జిట్ అవ్వాలి. మినిమం ప్రాఫిట్తో జరిగిపోతాం అనమాట. చూడండి, ఇప్పుడు మనము ఈ పర్సెంటేజ్ ఎలా చూసుకుందాం ఒకసారి. ఇదైతే స్టాప్ లాస్ హిట్, లేకపోతే నార్మల్గా తక్కువ పర్సెంటేజ్ అనేది వచ్చిందండి. ఇక్కడ చూసుకుందాం ఎంత వచ్చిందండి. ఇక్కడ జనరల్గా 25% పోయిందండి. ఆల్మోస్ట్ 9% అనేది మీకు బుక్ అయిపోతుంది ఒకవేళ మీరు హోల్డ్ చేసి పెట్టి ఈ 90 మూవింగ్ యావరేజ్ టచ్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ తీసుకుంటే మీకు మొత్తానికి ఇది 29% వచ్చిందండి. మూవింగ్ యావరేజ్ టచ్ అయ్యేంత వరకు పెడితే మీకు 18%, 19% వస్తుందండి. అండ్ ఇక్కడ బై చేశాక ఆల్మోస్ట్ ఇది మీకు 64% అండి ప్రాఫిట్. మళ్ళీ మీరు మూవింగ్ యావరేజ్ టచ్ అయ్యేంత వరకు హోల్డ్ చేసి పెడితే 53%. చూసారా, ఇలాంటి పెద్ద పెద్దవి వస్తాయండి. ఇది కొన్ని రోజులు హోల్డ్ చేసి పెట్టాల్సి ఉంటుంది, 1 month 2 months అలా. ఓకే, డిపెండ్స్ ఆన్ ఈ మూమెంట్ బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ సెల్ వచ్చింది. ఇక్కడ సెల్ చేస్తే మనకు ఆల్మోస్ట్ 32% వచ్చిందండి. ఆ 32 వచ్చినప్పటికీ కూడా మనం మూవింగ్ యావరేజ్ టచ్ అయ్యేంత వరకు హోల్డ్ చేసి పెడితే 4% వస్తుందండి. బట్ మనం 32 వచ్చినాక లేదా ఒక స్టాప్ లాస్ మార్చుకోవాలండి, ట్రేల్ చేసుకోవాలా 30కి కానీ 25కి కానీ 20కి కానీ. ఎందుకంటే ఆ వచ్చిన ప్రాఫిట్ అనేది మిస్ అవ్వకూడదండి. సో ఇక్కడ కూడా ఉంది ఒకటి, ఇక్కడ ఎంత తక్కువనే వచ్చి ఉంటుంది. ఇది 18% వచ్చిందండి. ఓకే, చూడండి, మీకు ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ టచ్ అవుతుందో అప్పుడు 7% వస్తుంది. సో ఎటు తిరిగి ప్రాఫిటే ఉంటుందండి, లాస్ ఉంటుంది. స్వింగ్ ట్రెండింగ్ ఎందుకు బెస్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు. ఓకేనా అండి, ఇదే అండి మీకు మిడ్ లెవెల్ వాళ్ళకి అంతా యూజ్ అవుతుంది. ఓకే, బిగినర్స్కి అంత నాలెడ్జ్ ఉంది అనుకుంటే కూడా చేసుకోవచ్చు ఇది. కానీ ఇది ఏంటంటే ఓన్లీ మూవింగ్ యావరేజ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో కొన్ని మూమెంట్స్ కూడా చూసుకోవాలి మనం. అండ్ ఇప్పుడు మనము కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎలా అనేది చూసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు ఫైనల్గా ఎక్స్పీరియన్స్ వాళ్ళు అంటే 1 year to 2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా స్వింగ్ ట్రేడింగ్ చేయాలనేది చూపిస్తానండి. ఓకే ఫైన్ ఫ్రెండ్స్, ఇది మాత్రం మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకండి, వాళ్ళకు చెప్తే అర్థమవుతుంది. బిగినర్స్కి మేబీ అర్థం కాకపోవచ్చు. ఇది కూడా ఆర్ఎస్ఐతోనే ఉంటుందండి. ఇది ఏంటంటే మనం ఫస్ట్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ యాడ్ చేసుకున్నాక మనం డిఫాల్ట్గా 730 ఉంటుందండి, 70-30. సో అది అలానే వదిలేయండి. ఇన్పుట్స్లోకి వెళ్ళి మీరు ఇది 14 కాస్త 10 పెట్టుకోండి. ఓకే అండి, ఫైన్. అయితే ఇక్కడ మళ్ళీ మనం మూవింగ్ యావరేజ్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ మూవింగ్ యావరేజ్ 200 పెట్టుకుందాం. లైన్ కలర్ చేంజ్ చేసుకొని కొంచెం థిక్ లైన్ పెట్టుకుందాం. ఓకే ఫైన్. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ నుండి ఎక్కడెక్కడ మనకు 30 బిలో మనకి ఇది క్రాస్ అవుతుందో చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ క్రాస్ అయింది, ఇక్కడ క్రాస్ అయింది, ఇక్కడ 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 అండ్ ఇక్కడ ఇక్కడ కూడా క్రాస్ అయిందండి, ఇక్కడ కూడా క్రాస్ అయింది. ఈ 30 బిలో క్రాస్ అయినాయి ఒకసారి చెక్ చేసుకోండి. మనం చార్ట్ని గమనిస్తే ఇక్కడ మనం లైన్ పెట్టుకుందామండి 30 బిలో క్రాస్ అయిన దగ్గర. ఇది మంచిగా ఉంటుందండి. ఇది కొంచెం మీకు మినిమం
నాలెడ్జ్ వచ్చినాక బిగినర్స్ కోసం బిగినర్స్ చెప్తున్నానండి, మినిమం నాలెడ్జ్ వచ్చినాక ఈ స్ట్రాటజీ కూడా వాడచ్చు మీరు. ఓకేనా అండి. అంటే ఇది ఎగ్జాక్ట్గా పుల్ బ్యాక్ వచ్చినాక మళ్ళీ 30 క్రాస్ అయ్యి రివర్స్ అవుతుంటే తీసుకోవాలండి. అక్కడ మీకు గ్రీన్ క్యాండిల్ పడుతుంది. అక్కడ గ్రీన్ క్యాండిల్ పడ్డాక అది గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో హై, అప్పుడు బై చేయాలండి. చూడండి ఇక్కడ చూపిస్తాను నేను ఇప్పుడు. చూడండి ఇక్కడ మీకు 30 బిలో పోయినాక క్రాస్ అవుతుంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడ్డది అండి. దీని హైలో మీరు అది చేయాలండి. చూడండి దీని హై మీరు బై చేయాలి. ఓకేనా. ఇక్కడ నుండి మీకు చూడండి 100 పైన వెళ్ళిపోయింది ఇది పర్సెంటేజ్. ఇది ఏంటంటే మీకు ఇంత అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుసండి హోల్డ్ చేసి పెట్టడం. 3 months 6 months కూడా హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది మనం ఎన్ని మంత్స్ హోల్డ్ చేస్తే అన్ని మంత్స్ మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. స్టాప్ లాస్ కోసం అయితే గ్రాఫ్ గీసుకోవచ్చు, లేదంటే మళ్ళీ 50 మూవింగ్ యావరేజ్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ మీకు 50 మూవింగ్ యావరేజ్ పెట్టి చూపిస్తాను. అంటే మీకు క్లియర్గా అర్థం కావాలి కదా. ఇది 50 మూవింగ్ యావరేజ్ అండి. చూడండి ఎక్కడైతే 50 మూవింగ్ యావరేజ్ తగులుతుందో, టచ్ అవుతుందో ఇక్కడ, అక్కడ ఎగ్జిట్ అవ్వాలండి. ఓకేనా. చూడండి ఈడ ఎంత మంచి మూమెంట్ వచ్చిందో. ఇక్కడ బై చేస్తే మీకు మళ్ళీ 50 మూవింగ్ యావరేజ్ టచ్ అయితే ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ వచ్చింది పుల్ బ్యాక్. ఇగో ఇక్కడ 50 మూవింగ్ యావరేజ్ క్రాసే కాలేదు కదా, మళ్ళీ రివర్స్ అవుతుంటే ఎగ్జిట్ అయిపోవాలండి. అంతే. ఇక మళ్ళీ మీరు 200 యావరేజ్ టచ్ కాగానే మీ మనీ మీకు ఉండిపోతాయి అనమాట. అంటే మీకు లాస్ లేకుండానే ఎగ్జిట్ అయిపోవాలి. ఇది స్టాప్ లాసెస్ అని రెడ్యూస్ చేయడం, లాసెస్ అని తక్కువ చేసుకోవడం అండి. ఇది ఈ బై చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ మాత్రం మీరు మళ్ళీ వచ్చి 200కి టచ్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలా ఇలాంటి సిచ్యువేషన్లో. అది ఎలా మీకు అర్థం కాకపోతే మీరు బై చేసేటప్పుడు ఎలా చేస్తారంటే, ఫస్ట్ మీరు ఈ పుల్ బ్యాక్ చూస్తున్నారా, పుల్ బ్యాక్ దగ్గర తీసుకుంటారు, ఆర్డర్ అంతా అయిపోయింది. ఇక్కడ కూడా పుల్ బ్యాక్ దగ్గర తీసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిందంటే కొంచెం సేఫ్ అనుకోండి మీరు. మళ్ళీ మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే, ఏది 50 మూవింగ్ యావరేజ్ గురించి చెప్తున్నాను. 50 మూవింగ్ యావరేజ్ మళ్ళీ ఎప్పుడైతే టచ్ అవుతుందో రివర్స్లో వచ్చి, లైక్ ఇక ఇక్కడ ఉంది కదా, ఇక ఇలా, అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. లేదు అది క్రాసే కాలేదు రివర్స్ వస్తుంది అంటే అక్కడే ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ అక్కడ ఎగ్జిట్ కాకూడదు. ఓకే ఫైన్. లేదు అలా కాదు రివర్స్ అవుతుంది మార్కెట్ అంటే రివర్స్ కానివ్వండి. మీ 200 మూవింగ్ యావరేజ్ ఎక్కడైతే ఉందో అదే ఫైనల్ అండి. ఎందుకంటే అంతకన్నా కిందికి పోతే లాసెస్ అనేవి వస్తాయి. సో ఆ లాస్ అనేది తక్కువ చేసుకోవడానికి ఇదే మంచి ఆప్షన్. ఫైన్. ఇక్కడ చూడండి ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. దీని హై బ్రేక్ అంటే ఇక ఈ క్యాండిల్ మీద బై చేస్తాం మనం. నెక్స్ట్ డే 2 రోజుల తర్వాత వచ్చింది ఇది. ఓకే. తర్వాత ఈ 2 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో 200 మూవింగ్ యావరేజ్ అండ్ 50 మూవింగ్ యావరేజ్, దాని పైకి పోయినాక ఇంకా సేఫ్ అండి. చూడండి ఫైన్. యాక్చువల్లీ ఇక్కడనే ఎగ్జిట్ అవుతారు మీరు 7% మీద. ఒకవేళ హోల్డ్ చేసి పెడితే, అంటే మీరు ఎక్కడైతే బై చేసి పెట్టారో అక్కడి వరకు హోల్డ్ చేసి పెడితే మీరు 50 మూవింగ్ యావరేజ్ టచ్ అయినాక ఎగ్జిట్ అవ్వచ్చు. ఈడ 29% వస్తుందండి. ఇక్కడ 3 రకాలుగా మనము స్టాప్ లాస్ అనేది ఎగ్జిట్ అవుతామండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే 50 మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు ఎగ్జిట్ అవ్వడం. లేదు ఇంకా కొంచెం హోల్డ్ చేసి పెడతా అంటే మళ్ళీ 200 మూవింగ్ యావరేజ్ టచ్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వడం. లేదు ఇంకా హోల్డ్ చేసి పెడతా అనుకుంటే మీరు ఎక్కడైతే బై చేశారో అక్కడి వరకే అండి, లాస్ మాత్రం రాకూడదు. ఓకే. మీరు ఒక్కసారి మూమెంట్ తీసుకున్నాక ఎలాగో మీరు పుల్ బ్యాక్ దగ్గర తీసుకుంటున్నారు కాబట్టి ఒక 2 రోజులు 3 రోజులు మీకు ఎలాగో అప్ సైడ్ పోతుంది. ఒక 5 to 7% వరకు ప్రాఫిట్ వస్తుంది. కానీ అంతే ప్రాఫిట్ తోటి సరిపెట్టుకోగా మనకు ఎక్కువ కావాలి. సో ఆ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మీరు స్టాప్ లాస్ అనేది మీరు బై చేసిన ప్రైస్కే ఒక లైన్ అనేది పెట్టుకుంటారు. యాక్చువల్లీ ఏంటంటే డెలివరీలో మీకు స్టాప్ లాస్ అనేది ఉండదు. అక్కడికి ప్రైస్ వస్తే మీరే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఫైన్. ఇక్కడ కూడా పుల్ బ్యాక్ వచ్చిందండి. ఇక్కడ కూడా తీసుకుంటారు మీరు ఆర్డరు. ఇక్కడ దీనిపైన తీసుకుంటారు. ఇగో దీన్ని హోల్డ్ చేసి పెడతారా, బట్ దీన్ని క్రాసే చేయలేదు ఫస్ట్ 50 మూవింగ్ యావరేజ్ని. మళ్ళీ వచ్చింది, మళ్ళీ 200 మూవింగ్ యావరేజ్ దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సిందే ఎటు తిరిగి. ఎందుకంటే మీరు బై చేసింది కూడా ఇక్కడే. ఓకేనా. బై చేసింది ఇక్కడే, మూవింగ్ యావరేజ్ కూడా అక్కడనే వచ్చేసింది. సో ఈ మూవింగ్ యావరేజ్ అండ్ మీరు బై చేసిన ప్రైస్ అండ్ ఈ 50 మూవింగ్ యావరేజ్, ఈ మూడే మీకు ఎగ్జిట్ పాయింట్లు.
ఎగ్జిట్ పాయింట్ ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చిందండి, ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. ఈడ తీసుకుంటే ఆర్డరు మూవింగ్ యావరేజ్ క్రాస్ అయిందా, కాలేదు. ఓకే, హోల్డ్ చేస్తే ఓకే మీ 25 వరకు వస్తుంది. బట్ ఓకే, యావరేజ్ మూవింగ్ యావరేజ్ తగిలితే 19 వరకు వస్తుంది. ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ తీసుకుంటే పైకి పోయింది, ఈడ క్రాస్ అయింది 200. ఓకే, టచ్ కాలే. ఓకే, ఇక్కడ 32% వస్తుంది 50 మూవింగ్ యావరేజ్కి. లేదు అంటే 42-43% అనేది మీకు హై అనేది టచ్ అయిందండి. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, ఈడున్నాయి. ఇక్కడ కూడా అంతే అండి, సేమ్. ఇక్కడ ఆర్డర్ తీసుకున్నారంటే కొంచెం ప్రాఫిట్, ఇక్కడ 9-10% వస్తుంది. అదే ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఒక 39% వస్తుందండి. ఇది చాలా మంచి ఈ స్ట్రాటజీ అండి ఇది, ఎందుకంటే చాలా ప్రాఫిటబుల్ ఉంటుంది. చూపించినంత సింపుల్గా అయితే ఉండదు, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా పుల్ బ్యాక్, ఇక్కడ చూడండి, ఇక్కడ 12%, ఇక్కడ ఒక పుల్ బ్యాక్, ఇక్కడ ఒక 15%. ఇదంతే. లాస్ రావడానికి 3 ఎగ్జిట్లు ఉన్నాయండి. ఆ లాస్ రాకుండా చూసుకోవాలి. ఆ 3 ఎగ్జిట్లు కూడా పారైపోతే అప్పుడు మీకు 5% ఎంతో అనుకుంటారుగా లాస్, అంత మాత్రం లాస్ భరించాల్సి ఉంటుంది. అందుకే ఆ లాస్ రాకూడదనే ఉద్దేశంతో నేను 3 ఎగ్జిట్లు అనేది చెప్పాను. సరే, ఇదే అండి ఈ 3వ స్ట్రాటజీ. ఓకే అండి, మీకు బోనస్ గిఫ్ట్ గురించి ఇంతకుముందు చెప్పాను కదా. ఎవరైతే మనతోటి జాయిన్ అయ్యి మన జీరోదా కానీ, అప్స్టాక్ కానీ, అలైస్ బ్లూ కానీ అకౌంట్ తీసుకుంటారో వాళ్ళకు ఏ ఒక్క అకౌంట్ తీసుకున్నా కూడా పర్లేదు. మస్ట్ అండ్ షుడ్ 3 అకౌంట్స్ అయితే అందరికి ఉండాలా. వాళ్ళు మంచి ట్రేడర్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. డ్యామ్ షూర్. అది మీకు తెలియదు, ప్రొఫెషనల్స్ అందరికీ 3 మించి ఉంటాయి అకౌంట్లు. అవి చెప్తాను ఎలా అంటే, ఫస్ట్ థింగ్ ఇన్వెస్ట్మెంట్కి మీకు ఒక అకౌంట్ ఉండాలని, అది నమ్మకంతో కూడుకున్నది. ఓకేనా? అది జీరోదా 100% డ్యామ్ షూర్ చెప్పచ్చు. ఫైన్, ఓకేనా? నెక్స్ట్ ఇంకో అకౌంట్ ఉండాలండి, అది అప్స్టాక్కి చెప్పాలి. ఎందుకంటే స్వింగ్ ట్రేడింగ్ అండి, ఇందులో ఛార్జెస్ మీకు చాలా తేడా ఉంటుందండి. స్వింగ్ ట్రేడింగ్ అంటే వీక్లీ వన్స్ మనం కొంటాము, అది కూడా డెలివరీలో. కాబట్టి డెలివరీ ఛార్జెస్ అనేది తక్కువ ఉండేది మాత్రం అప్స్టాకే. మీరు వీక్లీ 1, 2, 3, 4, 5 రేపు ఫ్యూచర్లో 10 కూడా ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే 10,000 కాస్త 1,00,000 అయినప్పుడు 10,000ది ఒక్క ఆర్డర్ తీసుకున్నప్పుడు ₹1,00,000 ఉంటే 10 ఆర్డర్లు తీసుకుంటాం కదండి. అలాగే 10 ఆర్డర్లు తీసుకున్నప్పుడు చాలా మనకు లాస్ అవుతుందండి ఈ డెలివరీ ఛార్జెస్ వల్ల. అందుకే మీ స్వింగ్ మాత్రం అప్స్టాక్లో చేయాలి. అండ్ అలైస్ బ్లూ ఎందుకంటారా అంటే, ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇంట్రాడే చేసే వాళ్ళకి లివరేజ్ ఎక్కువ ఉండేది కావాలండి. లివరేజ్ అంటే మనకు ఏంజల్ బ్రోకింగ్ ఇస్తుంది, అలైస్ బ్లూ ఇస్తుంది. బట్ ఏంజల్ బ్రోకింగ్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది నాకే వచ్చినాయి. అందుకే నేను అలైస్ బ్లూ అనేది మీకు సజెస్ట్ చేస్తున్నాను అండి. సో ఇప్పుడు మనము ఈ బోనస్ గిఫ్ట్ ఏందనేది చూసుకుందాం, పదండి. సో ఇప్పుడు బోనస్ గిఫ్ట్ కోసం మాట్లాడదామండి. మీకు ఇంతకుముందుకి చెప్పాను కదండి, ఎవరైతే మాతో జాయిన్ అయ్యి అకౌంట్ ఎవరైతే తీసుకుంటారో, ఓకే జీరోదా అకౌంట్ ఉన్నా కూడా ఇంకా మిగతా అకౌంట్స్ అయితే ఉండవు కదండి. సో ఇప్పుడు బోనస్ గిఫ్ట్ అండి. ఈ బోనస్ గిఫ్ట్ ఏంటంటే, ఇంతకుముందు చెప్పాను కదండి, ఒక ట్రేడరు ముఖ్యంగా ఆ ట్రేడర్కి కావాల్సింది 3 అకౌంట్స్ మస్ట్ అండ్ షుడ్ అండి, ఒక ట్రేడర్ అవ్వాలనుకునే వానికి. ఎందుకంటే మీకు 3 రకాలుగా చాలా యూజ్ అవుతుంది, మీకు కన్ఫ్యూజన్ ఉండదు, ఏముండదు, ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా. సో ఇక్కడ బోనస్ గిఫ్ట్ ఎవరికి అంటే, ఎవరైతే మనతో జాయిన్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకనేది ఈ గిఫ్ట్ అండి. ఇది స్టార్టింగ్లో మీకు పెద్దగా అట్రాక్ట్ చేయకపోవచ్చు, బట్ రిజల్ట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆ రిజల్ట్ చూపించబోతున్నాను, ఎలా ఉంటుంది ఇది స్ట్రాటజీ అనేది చెప్పడం లేదు, బట్ ఏంటంటే మీకు ఎలా ఉంటుంది ఈ లెక్క అనేది ఒక లెక్క చూపిస్తాను మీకు. ఆ లెక్క ఇంతకు కూడా మీకు లాస్ట్ పార్ట్లో మీకు క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను అని చెప్పాను, కానీ చూపించలేదు అందులో. సో ఆ లెక్క అనేది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సిరీస్లో చెప్పాను నేను. సో ఇక్కడ మాత్రం అంటే 0 to hero 3 పార్ట్లో చూపించాను, అక్కడ క్యాల్కులేషన్ అనేది చేసి చూపించలేదు మీకు, జస్ట్ చెప్పడం జరిగింది. సో అది ఇప్పుడు చేసి చూపిస్తాను, ప్రాబ్లం లేదు. సో వీళ్ళకి ఏంటి గిఫ్ట్ ఎందుకు అంటే, నేను లాస్ట్ 20 months అంటే ఆల్మోస్ట్ 2 years నుండి నేను టెస్టింగ్ చేస్తున్నాను అండి. ఎందుకంటే నా డ్రీమే ఒక ఇండికేటర్ క్రియేట్ చేయాలని. అది ఎంతవరకు డ్రీమ్ అంటే నేను చేసినంత వరకే, ఆ తర్వాత మళ్ళీ కొత్త డ్రీమ్ ఎలాగో వస్తుంది నాకు. ఒక డ్రీమ్ కంప్లీట్ అవ్వగానే ఇంకో కొత్త డ్రీమ్ వెంటనే ఉంటుంది నాకు. నేను ఆ డ్రీమ్ అయిపోయింది నా లైఫ్ అనుకుని ఏం కూర్చోను. సో నేను
ఆ ఇండికేటర్ ఎలా అంటే ఇంకా వేరే ఇండికేటర్ పనిచేయని విధంగా ఉండాలండి. ఆ ఇండికేటర్ కానీ స్ట్రాటజీ కానీ ఏదైతేనేది. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఒక స్ట్రాటజీ అయితే టెస్టింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకో 1 మంత్ ఉంది అది. రేపు మండే కూడా నేను మధ్యాహ్నము ఒక శాంపుల్ టెస్టింగ్ కాల్స్ ఇస్తాను. దాన్ని మీరే టెస్ట్ చేసుకోండి. 1 వీక్లో 5% అయితే ఒక్క కాల్ మీద రావాలి అండి. 5% అంటే ఎక్కువేనండి, తక్కువ కాదు. మళ్ళీ మీరు 5% అవును కాలనుకోగలరు ఆయన. ఇది స్వింగ్ ట్రేడింగ్ కాబట్టి 5% చాలా ఇంపార్టెంట్. ఈ 5% తోటి ఏం చేస్తాం అనేది మనము చూపిస్తాను. యాక్చువల్లీ అందరికీ ఏంటంటే ఆ 5% వచ్చే స్టాకే దొరకదు. ఫస్ట్ థింగ్ మన బలమే అది అండి. ఇప్పుడు ఇక్కడ ఆ స్టాక్ అనేది మనం వెతుకుతాం, చేసుకుంటాం కూడా. ఎలా ఏంటి అనేది ఇప్పుడు మనం చూసుకుందాం క్యాలిక్యులేటర్లో. ఓకే, నేను టెస్టింగ్ చేస్తున్నది ఏదైతే ఉందో స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ 5% అయితే ఇస్తుందండి. నేను ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అది 5% అయితే గ్యారంటీకి ఇస్తుంది. ఒక 4% కూడా ఇస్తుంది, 10% కూడా వస్తుంది. బట్ మనం ఒకసారి చూసుకున్నాక మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా, మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఎగ్జైట్ అయిపోతారు మొత్తము. సరే, ఇప్పుడు మనం అది పోయి క్యాలిక్యులేషన్లో చూసుకుందాం. చూడండి, ఇది ఒక క్యాలిక్యులేటర్. సో ఇక్కడ మనము స్వింగ్ ట్రేడింగ్ గురించి అంటే వీక్లీ వైజే ఒక వీక్ కోసమే మనము ఒక 10,000 పెట్టుకోండి మినిమం. అంటే బిగినర్స్కి 10,000 అంటే ఓకే. యాక్చువల్లీ స్వింగ్ ట్రేడింగ్లో అంటే మీకు ఎక్కువ అమౌంట్ అవసరం ఉంటుంది, బట్ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఇన్వెస్టింగ్ కూడా మీకు పెద్ద పెద్ద అమౌంట్లు అవసరం లేదు. లక్షలు చిన్న వాటితో ప్రతి ఒక్కరు. మళ్ళీ నేను ఫ్యూచర్లో వీడియో చేస్తాను, ఎవరు ఎంత మనీ పెట్టుకొని ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారనేది వీడియో చేస్తాను. అంటే ఇక పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలామంది 90% పీపుల్ అందరూ చిన్న ఇన్వెస్ట్మెంట్ నుండే వచ్చారండి. సో అది కూడా వీడియో చేస్తాను ఒకటి. బట్ ఇక్కడ మాత్రం ఒక 10,000 అనుకుందాం మనం. ఒక 10,000 మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారు స్వింగ్ ట్రేడింగ్లో. సో ఈ వీక్లీ అది ఎంత పర్సెంట్ అన్నారా అని నేను టెస్టింగ్ చేసిన దాన్ని బట్టి చూస్తే యావరేజ్గా ఎక్కువనే వచ్చింది. బట్ నేను 5% వేసుకుంటున్నా. ఓకే, 5% ఒక వీక్ మించి పెట్టామన్నమాట మనం. అంటే 5 days. ఈ మండే కొన్నామంటే నెక్స్ట్ మండే ఎగ్జిట్ అయిపోవాల్సిందే. ఓకే, సో అది వీక్లీ 5% ఇస్తుంది. అంటే మనకు 4 times 1 monthలో పెట్టడం తీయడం జరుగుతుంది అనమాట. అంటే బై చేయడం మళ్ళీ ఎగ్జిట్ అవ్వడం కూడా జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి తీసుకొని ఇంకోటి బై చేయడం, ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇట్లా 4 times చేస్తే మనకి ఎంత వస్తుంది? 20% అనేది వస్తుంది మంత్లీ. ఇది మంత్లీ వేసుకుందాం. ఓకే, అండ్ అయితే మనం 10,000 పెట్టుకుంటే ఆ 10,000 1 weekకి 5% అంటే 10,000 మీద 500 వచ్చేస్తుంది. ఓకే, సెకండ్ వీక్కి మళ్ళీ ఇంకో 500 యాడ్ అవుతుంది, థర్డ్ వీక్కి 500, ఫోర్త్ వీక్కి 500. బట్ మళ్ళీ నెక్స్ట్ మంత్ మనము స్వింగ్ ట్రేడింగ్ అనేది తీసుకునేటప్పుడు 10,000 పెట్టి తీసుకోం కదా, 12,000 పెట్టి తీసుకుంటాం అనమాట. అప్పుడు ఇంకా పెరుగుతుంది అనమాట. సో దీన్నే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారండి. ఇది చాలా పవర్ఫుల్. ఈ స్వింగ్ ట్రేడింగ్, స్వింగ్ ఈజ్ కింగ్. ఎందుకంటే అందుకే నా ఫేవరెట్ అండి ఇది. అందుకే చూడు ఇక్కడ మీకు. ఓకే, మీకు ఇక్కడ ఎన్ని ఇయర్స్? 1 year చూసుకుందాం ఒకసారి. ఓకేనా, మళ్ళీ మధ్యలో యాడ్ చేస్తారంటే అసలు యాడ్ చేయమనుకుందాం. ఓకే, ఏం యాడ్ చేయం, జస్ట్ 10,000 పెట్టుకొని చేస్తాం. క్యాల్కులేట్ చూడండి, 89,000 అవుతుంది. అంటే ఇక మీ ప్రాఫిట్ 79,000 1 yearలో. 10,000 ఎక్కడ? వారంకోసారి బై చేసి ఎగ్జిట్ అవ్వాలి, అంతే మీరు చేయాల్సింది. మిగతా టైంలో మీ పని ఇంకా ఎంత పని ఉంటే అంత పని చేసుకోండి. చూడండి, 89,000 వస్తుంది. అంటే 10,000 మనయే కాబట్టి 79,000 ప్రాఫిట్ వస్తుంది. ఇది 1 yearకే. ఇది మిగతా స్టార్టింగ్లో ఇది ఇలానే ఉంటుంది. చూడండి, ఈ గ్రే కలర్ అనేది మీ ఇన్వెస్ట్మెంట్ అండి. ప్రాఫిట్ చూడండి ఎంత ఉందో. ఈ బ్రౌన్ కలర్ అది ప్రాఫిట్. ఓకే, ఇంట్రెస్ట్ అనమాట మీకు వచ్చింది. సో ఈ 10,000 1 yearకి ఇంత వచ్చిందిగా. 2 yearsకి ఎంత రావాలండి చెప్పండి? 1 yearకి 89,000 వస్తే 2 yearsకి 1,80,000. అక్కడే మీరు పప్పులో కాలేశారండి. చూసుకుందాం పదండి. చూసారా, 7,94,000 2 yearsకి. చూడండి, ఫస్ట్ ఇయర్ ఇక్కడ గ్రే కలర్ లైన్ చిన్నగా కనబడుతుందా? ఫస్ట్ ఇయర్ ఈ గ్రే కలర్ లైన్ అనేది మీది 10,000. తర్వాత ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఈ రెండు కలిపి 89,000 మీరు పెట్టినట్టు లెక్క. ఇక్కడ సెకండ్ ఇయర్ 89,000కి 7,94,000 అయింది. ఓకే, మళ్ళీ మధ్యలో మీరు ఏం యాడ్ చేయరు పైసలు, జస్ట్ వీక్లీ బై సెల్ చేస్తారు అంతే. ఫైన్, సెకండ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్కి వెళ్దాం. ఓకేనా, 3 yearsకి అదే 10,000 ఎంత అవుతుందో చూసుకుందాం. క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి ఇక్కడ 70 lakhs. ఓకే, చూడండి, 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, 70 లక్షలు. నమ్మరా? చూడండి, ఇంట్రెస్ట్ ఎలా పెరుగుతుందండి. ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఇలానే ఉంటుందండి. ఇప్పుడు వారన్ బఫెట్ వీళ్ళందరూ ఎలా అయ్యారంటున్నారు? మామూలుగా కాదు. ఇవన్నీ జనరల్గా వేరే వాళ్ళకి తెలియదు, బట్ చెప్తున్నా. బట్
ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొన్ని చూపిస్తా. ఇప్పుడు మీకు 5 ఇయర్స్ పెట్టుకుంటే ఎక్కడ పోతుంది కోట్లలో. మరి ఈ స్ట్రాటజీ వాడి అందరు కోట్లు సంపాదించవచ్చు కదా. చూడండి 56 కోట్లు, 56 కోట్ల, ఓకే 56 కోట్లు. ఇది 56 కోట్లు 10,000 నుండి రావడం ఏది, ఇది మరీ టూ మచ్. అంటే నేనేం లెక్క చేసి నా ఓన్గా చెప్పట్లేదు బ్రదర్, ఇది ఒక క్యాలిక్యులేటర్ లెక్క చేస్తుంది. సో ఇక్కడ 20% అంటే ఒక్కొక్క వీక్లో 5% తీసుకుంటే వస్తుంది అంటున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు చేసి పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, వీళ్ళంతా చేసి చేయొచ్చు కదా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద మేధావులు అంతే సీనియర్స్ ఉంటారు అందరూ, వాళ్ళంతా ఇన్వెస్ట్ చేసి పైకి వచ్చిన వాళ్ళే. స్వింగ్లో కూడా ఇప్పుడు 90 నుండి అయితే స్వింగ్ ట్రేడింగ్ కూడా చాలామంది చేస్తున్నారు. ఓకే, బట్ వాళ్ళు ఇన్ అవర్స్ కూర్చొని పర్టికులర్గా ఒక స్వింగ్ ట్రేడింగ్ కోసము బుల్లిష్ మూమెంట్ కానీ క్యాప్చర్ చేయడం కష్టమే, మార్కెట్లో కష్టమే. బట్ నేను ప్రూవ్ చేసుకుంటా అది. ఓకేనా? మీకు రేపు మండే నేను ఒక వీక్లీ ఒక 1 వీక్ అంటే రేపు మండే ఇస్తాను, నెక్స్ట్ మండే వరకు. ఓకేనా? నెక్స్ట్ మండే వరకు దాంట్లో 5% వస్తుందా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నారంటే మీరు లక్కీ, నేను కూడా లక్కీ. ఎందుకంటే నేను లాస్ట్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుండి టెస్ట్ చేసుకుంటూ వచ్చాను. నాకు రిజల్ట్ బాగానే చూపించింది. మీరు కూడా చూడాలి కదా. మీకు చూపించకుండా నేను ఏం చేయాలి చెప్పు. సో ప్రాఫిట్ వచ్చేంత వరకు, మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నంత వరకు ఏది నమ్మేటట్టు లేదు ఇప్పుడు పరిస్థితులు. అవునా? ఓకే ఫైన్. ఇది కూడా మనము రేపు ఇచ్చిన 2 కానీ 3 కానీ ఎన్ని వస్తే అన్నీ నేను చెక్ చేసుకోవాలి. ఒక రోజు ముందు కూర్చొని మొత్తం ఏరుకోవాలి నేను. సో అవన్నీ నా ర్యాడర్లో ఏవైతే వస్తాయో అవి తీసి నేను మన గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. అందులో మీరు చెక్ చేసుకోవాలి. అవి మీరు నేను ఏ టైంకి అయితే పెడతానో ఆ టైంకే బై చేసేయాలా. ఓన్లీ బై సైడ్ అండి, సెల్ సైడ్ ఉండదు ఇది. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, సెల్ చేయకూడదు ఏంలా అని. ఇన్వెస్ట్మెంట్లో, స్వింగ్ ట్రేడింగ్లో సెల్ చేయకూడదు. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే రేపు ఇచ్చిన కాల్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. 1 వీక్ అయిపోయాక ఇంకో కాల్స్ ఇస్తాను. ఆ 1 వీక్ అయిపోయాక 3వ వీక్, 4వ వీక్ కూడా ఇస్తాను. ఈ 4 వీక్స్లో లేదా మనకు 5% సక్సెస్ అయిపోయిందంటే మీరు నమ్మినట్టే కదా. ఓకే, ఆ తర్వాత నేను అంటే ఇది మాత్రం అకౌంట్ మాత్రం తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అందరికి 3 అకౌంట్లు, అది కూడా అలెక్స్ బ్లూ, జీరోదా, అప్స్టాక్ ఈ 3 ఉంటాయి అనుకుంటే అప్పుడు ఓకే, నో ప్రాబ్లం. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అకౌంట్ ఉంటాయి, ఒక్కొక్కరి 2 ఉంటాయి. బట్ 3వ అకౌంట్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఇది జనరల్గా చెప్పరు ఎవరు. ఒక 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చినాక నీకే అర్థమైపోతుంది బ్రదర్. సో యాక్చువల్లీ నాకు చాలా అకౌంట్లు ఉన్నాయి. నా ఓన్ అకౌంట్స్ 9. బట్ నేను నా పేరెంట్స్ పేరు మీద, మా బ్రదర్ పేరు మీద చాలా అకౌంట్లు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే నాకు ఐపీఓ విషయంలో యూజ్ అవుతాయి అనమాట ఇవి. సో ఇది 56 కోట్లుగా ఇవి పెంచుకుంటూ పోతే ఇంపాసిబుల్ డిజిట్స్ అనేది వచ్చేసాయండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇదంతా పాసిబులే. కాకపోతే ఈ వీక్లీ 5% ఇచ్చే స్టాక్ ఎవడిస్తాడు అనేది పాయింట్. అది నేను ఇస్తా బ్రదర్. నేను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా, మీ దగ్గర నేను ప్రూవ్ చేసుకుంటా. ఓకేనా? మీరు నమ్మకపోవచ్చు కానీ నా ప్లాన్లు, నా డ్రీమ్స్ వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. చాలా కథ ఉంది, అది ఫ్యూచర్లో చెప్తా, ఇప్పుడే కాదు. ఇప్పుడు మన ఛానల్ కూడా ఎవరు లేరు కదా, ఇప్పుడు కొంతమందే ఉన్నారు. సో మ్యాక్సిమం అందరికైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను నేను. ఫ్యూచర్లో ఎక్కువ మంది వస్తే కూడా ట్రై చేస్తాను నేను. సరేనండి. సో మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం అకౌంట్ తీసుకోండి, అండ్ నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మీకు మాత్రం ఈ 10,000 తోటి మీ చేతులతోటే మేము ట్రేడింగ్ చేపిస్తాండి. మీరు 100% ట్రేడర్ అవ్వాల్సిందే. వీడికి వచ్చారంటే కథం 100% ట్రేడర్ అయ్యే పోతారండి. ఇది మాత్రం నా ఛాలెంజ్. సో ఇంతకుమించి ఇంకా ఎవరు చెప్పారేమో ఇలా ఇంత ఛాలెంజ్ చేసి, నేనైతే చెప్తున్నా. ఓకే ఫైన్, నేను చెప్పింది అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇదైతే ఇంతవరకే. ఈ బోనస్ పాయింట్ కూడా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే లింక్ మాత్రం డిస్క్రిప్షన్, ప్రతి ఒక్క వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి 3 ఏవైతే. నేను ఆల్మోస్ట్ 6 కంపెనీలతో టైఅప్ అయ్యాను. బట్ అందులో టెస్ట్ చేసి చూసుకుంటే ఒక్కొక్క దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది. కాబట్టి జీరోదా అండ్ అప్స్టాక్ అండ్ అలెక్స్ బ్లూ అండి, ఈ 3 అయితే నేను ఓకే కంటిన్యూ చేస్తున్నాను. సో ఓకే ఫైన్ అండి. ఈ వీడియోలో ఇంతవరకే అండి. ఇది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ఇంట్రాడే తెలియని వాళ్ళు ఉంటారు కదా, అది మేబీ వీలైన తొందరగా అప్లోడ్ చేసేస్తా వీడియో. ఇంట్రాడే తెలియని వారికి ద బెస్ట్ వీడియో అనేది. మీరు ఆ వీడియో చూసినాక మీరే చెప్పాలి ఈ బెస్టా కాదా అనేది. మీరు ఎక్కడ ఎన్ని జాలో చూసినా కూడా వీడియో మీరు ఇంతకుముందు చూడనిలాగా ఉంటుందండి వీడియో. అది మొత్తం ఒక సెటప్ అండి. చెప్పినా కదా, ఒక లక్ష్మణ్ రేఖ అని, ఆ లక్ష్మణ్ రేఖది ఇంట్రాడేది వచ్చేస్తుంది స్టెప్ బై స్టెప్. బట్ వీటి అన్నిట్లో మాత్రం కింగ్ మాత్రం స్వింగే అండి.
అది కన్ఫర్మ్. సరే అండి, ఈ వీడియో ఇంతవరకే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.